ఈ సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకు. సహోదరు ప్రేమ నిలవరముగా, తీసారా నాన్న, తీసారా? ఓకేనా? సహోదరు ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఇరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా. గడిచిన బుధవారం దీనిలో నుండి ఒక పార్ట్ను మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినం మరి యొక్క సందర్భాన్ని దేవుడు మన మధ్యలో ఉంచడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఆతిథ్యము చేయ మరిచిపోకండి. ఏమని మాట్లాడుతున్నారమ్మా? ఆతిథ్యము చేయ మరచిపోకండి. ఎందుకంటే మరిచిపోయే ప్రమాదం ఉంది. అన్నం తినడం ఎవరన్నా మర్చిపోతారండి? ఎవరు మర్చిపోరు. ఉదయం టిఫిన్ తినడం, అయ్యయ్యో టిఫిన్ మర్చిపోయాను, అయ్యయ్యో భోజనం చేయడం మర్చిపోయాను, అయ్యయ్యో రాత్రి భోజనం మర్చిపోయాను, ఇలాగే ఎలా మర్చిపోయాను అంటారండి ఎవరన్నా? కానీ దేవుడు మరవద్దని ఎందుకు అంటున్నారంటే, భోజనం చేయడం మరవరో, ఏం మర్చిపోతారు మీరు? వాక్యం మర్చిపోతారు. వాక్యములో నేను చెప్పినటువంటి సందర్భాలు మర్చిపోతారు, నేను చెప్పినటువంటి కోణాలు మర్చిపోతారు, నేను చెప్పినటువంటి క్రమాన్ని మర్చిపోతారు. అందుకని ఈ వాక్యాన్ని మీరు నెరవేర్చు నిమిత్తం ఈ వాక్య భాగములో నుండి దైవ జనాంగం ముఖాంతరంగా నేను మీతో ఏదైతే మాట్లాడుతున్నానో ఆ మాటలు మీరు మరిచిపోవద్దు. హల్లెలూయా. మరిచిపోతే ఏం జరుగుద్ది? చాలా ప్రమాదం. ఈ ప్రభువు చెప్తున్నారు. అంటే మరిచిపోవద్దు అంటే దేవుని వాక్యాన్ని మర్చిపోతే మనకి ప్రమాదం, మనకి నష్టం. ఏదైనా ప్రమాదం అయితే మనం ఏమరపాటుతో ఉండం, అవునా కదా? ప్రమాదం సంభవించబోతుంది అని ఒక కల వచ్చింది అనుకోండి మనకే. రేపొద్దున మనం రాయచూరు ప్రయాణం ఉంది, అందరికీ బస్సు చేశారు. మనలో ఒక భక్తునికి కనబడింది ఏమని? ప్రమాదం అని. ఏం చేస్తారు చెప్పండి? ఆ టైంలో లెగిసి మంచినీళ్ళు ఎక్కడున్నా ఎత్తుకుని, పక్కన భార్య అయితే భార్యని, భర్తనైతే భర్తని లేపి, నాకు కీడి కింద కనబడుతుంది, రేపొద్దున మన ఊళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? రాయచూరు వెళ్ళాలి. కీడి కింద, ప్రమాదం కింద కనబడింది. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తారు. ఎందుకు? ప్రమాదం పొంచుంది. శరీర సంబంధంగా ప్రమాదం పొంచుందంటే మాత్రం నిజంగా క్రైస్తవ సమాజానికే చాలా తొందర. ఎంత తొందరగా ప్రార్థన చేసేయాలి, ఎంత ఎక్కువగా ప్రార్థన చేసేయాలి, రేపే రాయచూరు వెళ్ళాలి, లేకపోతే రేపు పొద్దున ఉపవాస ప్రార్థన పెట్టిద్దు అన్న ఫీల్ ఉంటుంది. శరీర సంబంధమైన విషయాలలో భయం ఉంటుంది. శరీర సంబంధమైన విషయాలలో ప్రమాదం అంటే హడలిపోతాం. అయితే మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయములో ప్రమాదం పొంచుంది. ఏంటి ఆ ప్రమాదం అంటే, దేవుడు మనతో ఏ మాట అయితే మాట్లాడుతూ ఉన్నాడో ఊరికే ఏమీ దేవుడు మాట్లాడ్డా, మనకు అవసరమైందే దేవుడు మాట్లాడతాడు. అలాంటి మాటను మనం చాలా శ్రద్ధగా వింటూ, ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా శ్రద్ధను వహిస్తూ ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, ఆ వాక్యపు లోతులను, సత్యాన్ని అధ్యయనం చేసుకుంటూ, ఆ సందర్భానికి తగినట్టుగా వాక్యాన్ని మనం అప్లై చేసుకుంటే ప్రమాదం అనేది మనకి ఉండదు. ప్రమాద పంచుల్లోనికి మనం వెళ్ళం. అందుకే ప్రభు అంటున్నారు, ఆతిథ్యము చేయ మరొకడి. ఆతిథ్యము చేసి మన పితరులు తెలియకుండానే ఎవరికి ఇచ్చారంట? ఆతిథ్యం దేవదూతలకు ఇచ్చారు. మనం ఏం ధ్యానం చేసుకున్నాం అంటే, అబ్రహాము ఇచ్చినటువంటి ఆతిథ్యము అతనికి అసాధారణమైన అద్భుతాన్ని చేసి పెట్టింది. షునేమీరాలు దైవజనుడైనటువంటి ఎలీషాకు చేసినటువంటి ఆతిథ్యము ఆమెకు ఒక అసాధారణమైనటువంటి అద్భుతాన్ని చేసి పెట్టింది. ఈ దినం
దేవుడు మన ముందు ఉంచబోతున్నటువంటి ఒక అసాధారణమైనటువంటి అద్భుతాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాం. అతడు లోతు. ఎవరమ్మా? లోతు చేసినటువంటి ఆతిథ్యాన్ని గురించి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా మనందరము కూడా మాటలను ఎలా వినాలమ్మా? శ్రద్ధగా. మహాగణుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, సర్వశక్తుడా, సర్వాధికారి అయిన దేవా, మీరు మాతో మాట్లాడుతున్నారు. మేము ఆ మాటలను ప్రభువా ధ్యానించగలుగుతున్నాం. ఆ మాటలలో ఉండడానికి అహర్నిశల ప్రయత్నిస్తున్నాం. సంఘం అంతటిని ఈ దినాన నీ పవిత్ర పాదములు యొద్ద ఆశీనులుగా ఉండడానికి కృప చూపించావు నాయన. ఒక దినపు నీ వాక్ శక్తి, నీ వాక్ ప్రభావం ఈ సమయంలో రుజువులను ప్రభా మాకు ఈ స్థలములో నిలబెట్టినందుకు వందనాలు దేవా. నీవు మాట్లాడిన మాటలో సున్నైనను పొల్లైనను ఏనాడైనను తప్పిపోలేదు. భూమి ఆకాశములైనను గతించిపోవచ్చు, కానీ సర్వశక్తుడా, సర్వాధికారం కలిగిన దేవా, నీ మాట గతించదు. దాని పర్యవసానం ఇది నాన్న ఈ చిన్న మందిరం విషయములో 100% సంఘం అంతటిని నీ సన్నిధిలో సమకూర్చావు తండ్రి. మీకు వందనాలు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వినుడుకుతుంటాడో వారిని నేను దృష్టిస్తున్నాను అన్నావు. నిజమే, నీ మాట విని వణికి నీ పాదాల ఎదుట ప్రభువా నాయన కాచుకొని అన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ గుమ్మముల గుండా ప్రవేశించారు, నీ ద్వారబంధముల యొద్ద, నీ గడప కొమ్ముల యొద్ద సహితము నాయన కాచుకొని కూర్చున్నారు, ఎదురు చూస్తున్నారు. నన్ను వెదకండి నేను దొరుకుతానన్నావు. కృపగల తండ్రి, దొరకమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఏ మాట మాట్లాడతావో నీ సేవకురాలనైన నన్ను, నీ దాసురాలనైన నన్ను గాడిదికి పోల్చబడ్డానయ్యా. ఆ దినా నా గాడిది నిన్ను మోసింది, ధన్యురాలైంది. ఆ కృపా భాగ్యం నాకు అనుగ్రహించి నిన్ను ప్రకటించగలిగే భాగ్యములో తుది శ్వాస విడిచేంత వరకు నిలబెట్టవలసిందిగా యేసు నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆదికాండము 19వ అధ్యాయం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అనెను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదుమనిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. హల్లెలూయా. ఇక్కడ లోతు ఇచ్చినటువంటి ఆతిథ్యము. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ సంఘంగా మనతో చెప్తున్నటువంటి మాట, ఆతిథ్యమియ్య మరువకుడి. కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఎవరు అనే మాట మనం ఒక్కసారి జస్ట్ అలాగా అధ్యయనం చేద్దాం. ఇక్కడ దేవుని వాక్యంలో 18వ అధ్యాయంలో అబ్రహాము సందర్భంలో రాయబడింది ఏంటంటే, యెహోవా అతనికి కనబడిను. చెప్పండమ్మా, యెహోవా అతనికి కనబడిను. ఆ యెహోవాయే 3 మనుష్యులుగా అతనికి ప్రత్యక్షమాయను. ఇక్కడ చూడండి, ఆయన దేవుడు త్రిత్వములో ఏకత్వాన్ని కూడా అక్కడ తెలియపరిచాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుడు అక్కడి నుండి పరమునకు వెళ్ళాడు. కుమారుడు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి దేవదూతలు అనబడేటువంటి మనుష్యుల రూపంలో ఉన్నటువంటి 2 మనుష్యులు సొదొమ పట్టణానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వెళ్ళారు. ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, ఇది వాక్యం అనేది ఆత్మ సంబంధమైనది. చెప్పండమ్మా, ఇది శరీరులకు అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు? ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఈ వాక్యం చెప్పామనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా? రాసి వాళ్ళే తప్పు రాశారు. ఈ మాటలు నా దగ్గరికి వచ్చేయండి. నాస్తికుడు అక్కడ పరిచయం అయ్యాడు నాకు. ఆ నాస్తికుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, బైబిల్ ఒక్కరు కాదు కదా రాస్తండి, చాలామంది రాశారు. అయితే వాళ్ళు చాలా చాలా తప్పులు రాశారు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి ఆ భాష? మన భాషలో తర్జుమా చేసినప్పుడు ఒక్కరు కాదు కదండి, చాలామంది ఎలాగెలాగో రాసేసారు. ఎవరు తెలుస్తుందండి? తెలియదు. ప్రియుడా అన్నాం అనుకో,
"ఆ? ప్రియుడు అంటున్నారు వీళ్ళు" అంటారు. మనం ఏమంటాం మన తండ్రిని? ప్రాణప్రియుడా. ఇది మీకు చాలా ప్రాముఖ్యం, అర్థం చేసుకోండి. తండ్రి అని ఆయన్నే అంటాం, ప్రాణప్రియుడా అని ఆయన్ని అంటాం, నా తల్లి అని ఆయన్ని అంటాం. లోకస్తుడికి పిచ్చెక్కిపోద్ది. ఒక ఆవిడ పాట కట్టారు, ఏసే నా ప్రియుడు నేనేమో ప్రియురాలిని అని. ఒక ఆమె తనకిచ్చిన తలాంతును బట్టి ఆమె పాట కట్టారు. అక్కడ నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రాణప్రియుడా కాదా? ప్రియుడు అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో? ప్రియుడు అంటే ప్రేమికుడు. ఎవరి దృష్టిలో? లోకం దృష్టిలో. డిచ్కి బాబా మీకు తెలుసు కదా, బహుశా తెలిసే ఉంటుందిలే, అతను తెలియకపోవడం ఏంటి. కానీ అతను అప్పటికప్పుడే డాడీ అంటారు వీళ్ళు, అప్పటికప్పుడే నా ప్రియుడో అంటారు. ఆ మాట నేను మాట్లాడకూడదు, ఇంకా పచ్చిగా మాట్లాడాడు అనమాట. అంటే ఇప్పుడు సొలొమోను మహారాజు రాసినటువంటి పరమగీతములు ఇదంతా కూడా ప్రియుడు ప్రియరాలుతో పోల్చబడింది, అవునా? ఇది వాళ్ళు చదివితే ఏమంటారు తెలుసా? బైబిల్ అంతా బూతు పుస్తకమే, బైబిల్లో బూతులు ఉన్నాయండి అంటారు వాళ్ళు. కానీ ఆత్మ చింతన కలిగి ఆధ్యాత్మికమైనటువంటి మేల్కొల్పు కలిగినటువంటి మనము ఆత్మ అనుగ్రహించు అభిషేకంతోనూ తెరవబడినటువంటి నేత్రములతో చదివితే అందులో అతీతమైనటువంటి అర్థాన్ని మనం వెతుక్కోగలుగుతాం. హల్లెలూయా. అందుకేనండి లోకముతో మనం మాట్లాడలేం. దేవుని వాక్యం ముత్యముతో పోల్చబడింది. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు వెండి బంగార ధనధాన్యాదుల కంటే విలువైనది. అయితే అదే వాక్యం వాళ్ళకే విలువైనదా? బూతు పుస్తకం అంటారు వాళ్ళు. చూపించినా బూతులు అంటారు వాళ్ళు. మనకి ఏ బూతు కనబడదు. మనం ఆధ్యాత్మికమైన చింతనతో ఉంటాం, మనకు అర్థమవుద్ది. ఇంకొక మాట, శరీరులకు కూడా అర్థం కాదు. ఆత్మీయుడైనటువంటి ఎలీషా తెరవబడిన నేత్రములతో అతను చుట్టూ ఉన్నటువంటి శత్రు సమూహాన్ని చూస్తున్నాడు. అతను చుట్టూ ఉన్న శత్రు సమూహము కంటే అధికుడు అనబడేటువంటి సర్వశక్తును చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. శరీరి అనబడేటువంటి గెహాజీ చూడలేకపోతున్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, బిలాము ఎవరిని చూడలేకపోతున్నాడు? ఖడ్గము చేతబట్టినటువంటి దేవదూతను చూడలేకపోతున్నాడు. గాడిద ఖడ్గము చేతబట్టిన దేవదూతను చూడగలుగుతుంది. ఈ రోజున ఈ వాక్యం ఆత్మీయులకు అర్థమవుద్ది, శరీరులకు ఏమాత్రం అర్థమవుదు. దైవ జనాంగంలో కూడా శరీరులు అనబడే వాళ్ళు ఉన్నారు, విశ్వాస జనాంగంలో కూడా శరీరులు అనబడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాలను అపార్థం చేసుకున్న వాళ్ళు అభిషక్తులు అనబడేటువంటి దైవ జనాంగాన్ని ట్రోల్ చేయడానికి కూడా ఏమాత్రము వెనకాడడం లేదు. ఇక ఈ లోకములో మనకి శ్రమ తప్పదు. ఈ లోకములో మనం గెలవం. ఈ లోకములో అనేకమైన పెడార్థాలు తీసుకుంటారు. మనం ఎంతగా చెప్పినా పందుల ముందు ముత్యాలు వేసే వాళ్ళం అయిపోతాం తప్ప వాళ్ళు మాత్రం మన ముత్యాలను ముత్యాలుగా భావించరు. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. యేసు ప్రభువారు స్వస్థపరిస్తే ఎన్ని పెడార్థాలో, యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తే ఎన్ని పెడార్థాలో, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా విపులంగా విడమరిచి చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్లకు ఆయన మాటలు అర్థం కాలే. చివరికి యేసు ప్రభువారే వాళ్ళని విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది. ఓడిపోయామన్నట్టుగా. పౌలు కూడా ఎంతో గొప్పగా ఆత్మచేత వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ మత్సర పడిపోతున్నారు. ఎవరో దైవజనులు, వాళ్ళే శరీరానుసారులు. వారు చెప్తున్నటువంటి వాక్యం వాళ్ళకి మింగుడు పడట్లే. ఆయన చెప్తున్నటువంటి వాక్యాన్ని వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. అందుకనే ఆయన చెప్తున్న వాక్యానికి అడ్డుపడుతున్నప్పుడు ఇక్కడ బర్నబా మరియు పౌలు వాళ్ళని విడిచి ఓడిపోయినట్టుగా వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు ఎదుట, పరిసయ్యులు ఎదుట ఎంతగా వాక్యం చెప్పినా వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు. అబ్రహాము నా దినమును చూచి సంతోషించాడంటే పట్టుమని, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నీకు? మా తండ్రి అయినటువంటి అబ్రహాము నీ దినమును చూచి ఆనందపడిపోయాడా? ఎల్లెల్లవయ్యా అన్నారు.
అసత్యం ఎప్పుడూ కూడా గెలుస్తుందండి. సత్యం ఎప్పుడూ కూడా ఓడిపోయినట్టు కనబడద్ది. సత్యం ఎప్పటికీ సత్యమే. మనము ఓడిపోయిన వాళ్ళంగా కనబడతాం, సత్యం ఎప్పటికీ సత్యమే. హల్లెలూయా. స్టెఫను ఓడిపోయినోడుగానే కనబడ్డాడు. అక్కడ రాయబడింది, తర్కించు ప్రజల మధ్యలో స్టెఫను అగుపరిచినటువంటి జ్ఞానానికి ఎవరు మారు మాట్లాడలేదు. అలాగని అయ్యి బాబు మీరే కరెక్ట్ అండి, మేము మాట్లాడలేకపోతున్నామండి, వదిలేస్తామండి బాబు, మిమ్మల్ని చంపమండి అన్నారా? ఏమన్నారు? ఏం చేశారు? రాళ్ళు రువి చంపారు. ఓడిపోయాడు స్టెఫన్ అని అనుకున్నారు. అద్భుతం జరిగింది. ఓడిపోయినట్టు కనబడ్డాడు, కానీ స్టెఫను చిందించినటువంటి రక్తము సౌలును పౌలుగా మార్చడానికి కారణమైంది. ఈ దినం వరకు ఓడిపోయాము అని చనిపోబడినటువంటి వారి యొక్క రక్తము, హేబేలు రక్తం మొదలుకొని బరకియ కుమారుడైనటువంటి జకర్యా రక్తం వరకు ఈ భూమి మీద చిందింపబడి దేవునికి మొర్రపెట్టింది. కాబట్టి నేటి దినం వరకు క్రైస్తవ్యం దినాభివృద్ధి నొందుతుంది. హల్లెలూయా. ఈ క్రైస్తవ్యాన్ని అనగదొక్కడం ఎవ్వరి వశము కాదు. కానీ ఓడిపోయినట్టుగా కనబడతాం, కానీ ఆ ఓటములోని గొప్ప విజయాన్ని దేవుడు దాచించాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మన నిరీక్షణ ఏంటో తెలుసా? సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ లోకం మనల్ని చంపినా, ఈ లోకంలో మనము ఓడిపోయిన వారముగా ఉన్నా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. ఎక్కడ పాడతాం కొత్త పాట? ఎక్కడ? పరలోకంలో. హల్లెలూయా. ఎవరితోటి మాట్లాడలేమండి ఇక్కడ మనం ఇక్కడ తాగం, ఇక్కడ చిందులయ్యం, మందు కొట్టం, ప్యాకెట్లేం ఆడం, రికార్డింగ్ డ్యాన్స్ ఏం జరగదు ఇక్కడ. అయినా ఎంత బాధో, అదే మా బోధ. తెలుసండి ఇక్కడ ఏమన్నా ఎవరి మీదన్నా రియాపడాలు జరుగుతాయండి? ఇక్కడ దెబ్బలాటలు జరుగుతాయా? బూతులు పంచాంగం నేర్పుతున్నామా బ్లాక్ బోర్డ్ ఇట్టి? ఇక్కడ సత్యం. హల్లెలూయా. అయినా దీనికి ఎంత వ్యతిరేకత. అన్యాయము చేయువాణ్ణి చేయనిమ్మో, అపవిత్రుడట్లే ఉండనిమ్మో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగా ఉండనిమ్మో. ఆయన త్వరగా రాబోచున్నాడు. అందుకే ఆయన అంటాడు, సంగమా మీరు పొందినటువంటి శ్రమకు మీరు భయపడొద్దు, 10 దినాలు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం వహించండి, నేను లోకాన్ని జయించాను, నాతో పాటు మీరు జయించిన వారు మిమ్మల్ని నిత్య రాజ్యానికి తీసుకుపోతాను. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, దైవ జనాంగము ద్వారా వెత్తబడుతున్నటువంటి వాక్యములో కడవరకు నిలబడండి, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి, అంతము వరకు నమ్మకంగా ఉండండి, దేనిని కూడా మీరు లక్ష్య పెట్టొద్దు. ఎవరిని లక్ష్య పెట్టాలి? నన్ను లక్ష్య పెట్టండి, నా వాక్యాన్ని లక్ష్య పెట్టండి. హల్లెలూయా. అందుకేనండి ఓడిపోయిన వాళ్ళంగా ఉంటాం. మనం ఎవరమండి? పౌలు అంటాడు, మేము పెంటగా ఉన్నాం. ఎవరికి? లోకానికి. మేము వెర్రి వాళ్ళగా ఉన్నాం. ఎవరికి? లోకానికి. సంగమా, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాటే సర్వసత్యుల్లోకి మనల్ని నడిపిస్తుంది. ఆ సర్వసత్యమే నిత్య రాజ్య వారసత్వాన్ని మనకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకు వచ్చాం ఈ పాయింట్లోకి అంటే, వాక్యంలోనే ఎన్ని తప్పులు అంటారు. ఎందుకో తెలుసా? ఇక్కడ యెహోవా అంటారు, ఆ తర్వాత 3 మనుష్యులు అని రాయబడింది, ఆ తర్వాత దేవదూతలు అని రాయబడింది. ఈ లోకానికి పిచ్చెక్కిపోయి అసలు ఎవరు 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 ఏంటి,
అక్కడ దేవుడని ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఏకైకుడని ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయనే పరమును వీడి ఈ భూమి మీదకి దేవదూత రూపములో దిగొచ్చాడనియు, వాళ్ళు అబ్రహాముకు కనబడినప్పుడు, లోతుకు కనబడినప్పుడు మనుష్యులు అని మనకు తెలియపరుస్తున్నాడు. ఇందులో ఉన్న శమరిని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఈయనలో ఉన్న శమరి. అందుకేనండి వాక్యము ధ్యానించాలి. ధ్యానించకుండా దైవ జనాంగానికి తెలియదు, ధ్యానించకపోతే విశ్వాస జనాంగానికి తెలియదు. కళ్ళు మూసుకున్న లోకానికి తెలుస్తుందా? శరీర నేత్రములు బాహాటంగా తెరవబడినటువంటి దైవ జనాంగానికి తెలుస్తుందా? భక్తిహీనులకు తెలుస్తుందా? బలహీనులకు తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది? దేవుడు ఆయన బయలుపరచాలి అని అనుకుంటే మాత్రమే ఈ వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. మీ అందరికి వాక్యం అర్థమవుతుందా లేదా? ఇక్కడే తెలిసిపోద్ది మనం బలవంతులమా బలహీనులమా. ఇక్కడే తెలిసిపోద్ది మనం శరీరులమా ఆత్మీయులమా. చెప్పండి అమ్మా, మేము చెప్తున్నటువంటి వాక్యము వింటున్న వారలారా అన్నీ అర్థమవుతున్నాయా? తెలుగు ఉర్దూలాగే ఏమన్నా వినబడుతుందా? కాదు కదా, తెలుగులాగే అర్థమవుతుంది. అందుకే నవ్వుతున్నారు. నిజం, అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ఒక కథలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లలు కథలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాము ఎలాగైతే వాళ్లకు సాష్టాంగపడ్డాడో, అబ్రహాము ఎలాగైతే వాళ్ళను చేర్చుకున్నాడో, అబ్రహాము ఎలాగైతే వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చాడో, ఎగ్జాక్ట్గా ఇతడు నీతివంతుడు, అబ్రహాము యొక్క సహవాసములో నుండి వచ్చినవాడు గనుక ఇక్కడ ఈ మనుష్యులను చూడగానే ఈ మనుష్యులలో ఒక ప్రత్యేకత కనబడింది. హల్లెలూయా. ఎవరికి కనబడింది? లోతుకు కనబడింది. అందరిలాంటి మనుషులు అనుకోలే. పాస్టర్స్ ఎవరన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు అర్థమవుద్దా పాస్టర్స్ అని? అర్థమవుద్దా? జ్యోతిష్కుని చెప్పేవాడు వస్తే, భూత వైద్యుడు వస్తే అర్థమైపోద్ది. అలాగే ఆయనకు అర్థమైపోయింది. ఈ ముగ్గురు మనుష్యులు సహోదరులుగా భావించాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అంటే ఏంటి? సహోదరులుగా భావించి వీళ్ళకి నేను ఆతిథ్యం ఇవ్వాలి. గవిని దగ్గర కూర్చుని ఉన్నాడు. గవిని అంటే ఏంటో తెలుసా? ఇంతకుముందు చెట్టు ఉండేది కదా మనకి, ఇక్కడ చెట్టు దగ్గర కూర్చుని వాళ్ళు తాతోళ్ళు, అలాగనమాట. తాతోళ్ళు కూర్చుంటే అక్కడికి వెళ్ళి కూర్చుని అనమాట. అది ఎంట్రన్స్లే. మనుషులు అలా వచ్చేటప్పటికి తాతోళ్ళు శుభ్రంగా కూర్చున్నారు, కానీ లోతు మాత్రం లేచి ఏం చేశాడు? సాష్టాంగపడి నా ప్రభువులారా అని సంబోధించాడు. అబ్రహాం కూడా ఎగ్జాక్ట్గా నా ప్రభువులారా అని సంబోధించాడు. అవునా కదా? ఇక్కడ ముగ్గురు కాదు ఇద్దరే వచ్చారు. అయితే నా ప్రభువులారా నా ఇంటికి రండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మీరు. అబ్రహాము దగ్గరికే వెళ్ళారు వీళ్ళు, కానీ లోతు ఇంటికి ఏమి వెళ్ళలే. మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు లోతు గవిని దగ్గర కూర్చుని ఉన్నాడు, కానీ లోతే నా ప్రభువులారా అని వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి మా ఇంటికి రండి అన్నాడు. నన్ను చూడండి అంటున్నారు. ఇప్పుడు నేను నిద్రట్లోకి వెళ్తున్నారు. నన్ను చూడండి. ఏం జరిగింది? నా ఇంటికి రండి అన్నారు. కానీ ఆ ఇద్దరు దేవుడే, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇంకొక యాంగిల్లో దేవదూతలు, ఇంకొక యాంగిల్లో మనుష్య రూపంలో ఉన్నారు. ఈ మనుష్యుల్ని ప్రభువులారా నా ఇంటికి రండి అంటే వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? మెన్రామ్. ఏమన్నారు? మీ చుట్టాలు ఎవరన్నా కనబడ్డారనుకో, బాబాయ్ మా ఇంటికి రా అన్నారనుకో, నడరా బాబు అంటారు. నీకు ఆయనకి కూడా సెటరైట్ కుదురు కుంపట్లేదనుకో మీ ఇద్దరి మధ్యలో సంబంధం, బాబాయ్ మా ఇంటికి రా అంటే ఏటొచ్చేది అంటాడంట. ఇలాగ ఎందుకు చెప్తున్నాను? ఏంటొచ్చేది అంటే ఏంటి? అక్కడ లోతు మీద, అబ్రహాము మీద ఉన్నటువంటి ప్రేమ లోతు మీద లేదు. అక్కడ దేవుడు అన్నాడు, అబ్రహాముకు నేను దాచేదనా. కానీ లోతుకి ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు. అబ్రహాముకు చెప్పడానికి వచ్చాడు, లోతుకు చెప్పడానికి రాలే. తన మానాన తను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతున్నప్పుడు ఈ లోతు వాళ్ళ కంటపడ్డాడు.
లేకపోతే వాళ్ళు లోతు కంట పడినప్పుడు మా ఇంటికి రండి అంటే ఆయన కోపంతోనే ఉన్నాడు లోతు విషయంలో. కోపంతో ఉండి అంటాడు, మేము రామ్, ఈ రాత్రి నడి వీధిలో వెళ్ళబుచ్చుతాం, నడి రోడ్డు మీద పడుకుంటాం అంటున్నారు. అంటే ఎంత తీవ్రత ఉందో చూడండి. మీ చుట్టం ఎవరు లేరు ఇక్కడ, మీ చుట్టం అతను రా బాబాయ్ మా ఇంటికి భోంచేసి పడుకుంది కానంటే నేను రాను, ఎరడోని క్యాంపు నడుబొడ్డులో మధ్య క్యాంపులో రోడ్డు మీద పడుకుంటాను అన్నాడు అనుకో, మిమ్మల్ని మీకు అర్థమైపోద్ది. ఏమర్థం అవుద్ది మీకు? కోపంతో ఉన్నాడు అని అప్పటి నుంచి ఆలోచించుకుంటారనమాట. ఎక్కడ జరిగింది, మా ఇద్దరికి ఎక్కడ జరిగింది. కానీ ఇప్పుడు సమాధానంగా ఏమీ లేడు, చాలా కోపంతో ఉన్నాడు. అయితే లోతు చేసిన మంచి పని ఏంటో తెలుసా? నా ప్రభువులారా దయచేసి రండి, హల్లెలూయా, దయచేసి నా ఇంటికి రండి, ఈ రాత్రి వెళ్ళబుచ్చి కొంత ఆతిథ్యం తీసుకుని వేకువ జామున మీరు వచ్చిన పని మీద మీరు వెళ్ళిపోదురు. అక్కడ కూడా లోతుకి ఎందుకు వచ్చాడో చెప్పలే. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. ఎందుకు వచ్చాడో చెప్పలే. బలవంతం చేసినందున వెళ్ళాడు. హల్లెలూయా. మనం ఎలా ఉంటాం తెలుసా? నేను రాను, నడి రోడ్డు మీద వాళ్ళు పుచ్చుతానంటే అక్కడే బిగిసిపోతాను. బాబాయ్కి ఎంత పొగరుంటే నాకెంత పొగరు ఉండాలి? వదిలిపడేద్దాం. కానీ మనకే లోతుకున్నటువంటి తేడా, హల్లెలూయా, మనకే లోతుకున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, నిజమా కదా అబద్ధమా చెప్పండి? ఈ రోజుల్లో అమ్మయ్య రమ్మన్నాం కానీ రాలేదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. బలవంతం చేస్తే ఎక్కడ అన్నం తినేస్తాడు అని. తినండి, ఫోన్ చేస్తారా, చేసి ఉంటారు. ఏ అంటే ఇది మన జ్ఞానం అండి, మన జ్ఞానం ఇది. ఫోన్ చేస్తారా, చేసి ఉంటారంటే పెట్టి అంటాడా? కానీ ఈ రోజుల్లో మన పద్ధతులు, మన పడికట్లు, మన పరిస్థితులు, మన స్థితిగతులు ఎలా ఉంటే ఆ రోజున అతను బలవంతం చేశాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏం చేశాడు? బలవంతం. మీకు జ్ఞాపకం ఉందా? షునేమీరాలు కూడా ఎలీషాను బలవంతం చేసింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే బలవంతం చేశాడో ఇష్టం లేకుండానే వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇష్టం లేకపోయినా. ఇక్కడ పాయింట్ చెప్తాను, చెప్పండి. ఎందుకు వెళ్ళారు ఇష్టం లేకపోయినా? నా వాక్యాన్ని ఇన్ని వారాలుగా, ఇన్ని రోజులుగా ప్రతిరోజు వింటున్నారు కదా, ఇందులో పాయింట్ ఏంటి, లాజిక్ ఏంటి? చాలా ఈజీ అండి. అమ్మా నేను అన్ని ప్రశ్న అర్థమైందా మీకు? ఇష్టం లేకపోయినా ఎందుకు వెళ్ళారు లోతు దగ్గరికి? ఎవరైనా చెప్తారా? సమయం అయిపోయినా పర్లేదు. వెరీ గుడ్. అది పాయింట్ అంటే. ఎక్కడెక్కడో రొయ్యలాగా ఎత్తుక్కోకూడదు, కరెక్ట్గా పాయింట్కి రావాలి. దాన్నే కమ్ టు ద పాయింట్ అంటారు. బాగా చెప్పారు చూడండి. బలవంతం చేసినందుకు. షునేమీరాలు కూడా ఎలీషాను బలవంతం చేసింది కాబట్టే ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు? బలవంతం చేశారు. అక్కడ కూడా ఏం జరగబోతుందో చెప్పలే. ఆ రాత్రి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు లోతు భార్య కలిసి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళు పడుకునేటువంటి సమయం అప్పుడు కూడా విషయం చెప్పలేదు. విషయం అప్పుడు కూడా చెప్పలే. కానీ ఆ సొదొమ ప్రాంతపు ప్రజలు బహు కిరాతకమైనటువంటి వ్యభిచారులు. వాళ్ళు లోతు ఇంటికి వచ్చి తలుపులు కొడుతూ చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు, రే లోతు, ఇలాగే మాట్లాడారండి. రా బయటికి రా, నీ ఇంటికి వచ్చారే వాళ్ళని బయటికి తీసిరా, వాళ్ళతో మేము పాపం చేయాలి అన్నారు. అక్కడ లోతు వ్యవహారాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అంతమంది ఊకుమ్మడగా వచ్చి తలుపులు బద్దలు కొడుతుంటే డోర్ వేసి, మెయిన్ డోర్ వేసి, వెనక డోరు కూడా వేసి బయట అటు నుంచి ఎదరకు వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యలారా ఇది మీకు మంచిది కాదు. వాళ్ళు నా నీడకు వచ్చారు, వాళ్ళు నాకు అతిథులు, వాళ్ళని ఏమీ దయచేసి మీరు చేయొద్దు.
నాకు 2 కుమార్తెలు ఉన్నారు. ఈ 2 కుమార్తెలు పురుషుని ఎరగని వాళ్ళు. ఇప్పుడు నా ఇంటికి వచ్చినటువంటి అతిథులను మీరు వదిలిపెడితే నేను నా 2 కుమార్తెలను కూడా మీ వద్దకు పంపిస్తాను. వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మీరు చెయ్యండి. ఎలా ఉందండి మాట? ఎలా ఉంది మాట? చాలా త్యాగపూరితంగా లేదు, చాలా విశేషంగా లేదు, చాలా విచిత్రంగా లేదు. ఆతిథ్యం ఇచ్చేటువంటి వాళ్లను అంతగా కాపాడుకుంటున్నాడు. ఎవరో? లోతు. తన పిల్లల్నే పనంగా పెడుతున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు అన్నారు, ఓరి మా మధ్యలోకి నీవు పరదేశిగా వచ్చి ఈ దినాన స్వజనుల్లాగా మాతో మాట్లాడతావా? తీర్పరిగా మాట్లాడతావా? నోరు లెగుస్తుందట్టి నీకు అని అతన్ని కొట్టడానికి రెడీ అయిపోయినప్పుడు, ఈ లోపల ఉన్న వాళ్ళు సామాన్యులు కాదు, అసామాన్యులు. హల్లెలూయా. లోపల ఉన్న వాళ్ళు మనుష్యులు కాదు, వాళ్ళు ప్రభువులు. హల్లెలూయా. లోపల ఉన్న వాళ్ళు దేవదూతలు కూడా కాదు, వారు సాక్షాత్తు దేవుడు. అందుకే ఏం జరిగిందో తెలుసా? ఆ తలుపులు మూసినా ఈ తలుపులు మూసినా ఆ తలుపులలో నుండి చేయబట్టి లోతును లోపలికి తీసుకొచ్చి వాళ్ళకు మబ్బును కలుగు చేశారు. ఎప్పుడైతే మబ్బును కలుగు చేశారో చుట్టూరు తిరుగుతున్నారండి. ఎప్పటి వరకు? రాత్రి అంతా. మొదలయ్యేటప్పటికి 8 అయింది. శుభ్రంగా తిరిగి ఆయాసం వచ్చి కింద పడిపోయేటప్పటికి 5 అయింది. ఏం చేశారు వీళ్ళు? తిరుగుతున్నారు కానీ ఎక్కడో డోర్ ఉంది కానీ డోర్ కనబడట్లేదు. ఇది అద్భుతము. మన దేవుడు ఎవరు? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య సూచక కార్యములు చేయ సమర్థుడు, ఏకైకుడు. హల్లెలూయా. సంగమా, మీలో ఎంతమంది అద్భుతాలు పొందుకున్నారు? చేయొద్దండి ఒకసారి. ఆల్మోస్ట్ అందరూ. అంటే మన దేవుడు నీ అనుభవపూర్వకంగా ఎరిగాం మనం. హల్లెలూయా. మన దేవుడిని అనుభవించాం మనం. హల్లెలూయా. ఎందుకు మన దేవుడిని విడిచిపెట్టుకుంటామండి మనం? చెప్పండి. ఎంతమంది ఊకుమ్మడగా వచ్చినా, ఎంతమంది పెడార్థాలు తీసినా, ఎంతమంది నానార్థాలు తీసినా మన దేవుడిని మనం ఎందుకు వదులుకుంటాం? రుచి చూచి ఎరిగాం. హల్లెలూయా. విడిచిపెట్టుకోవడానికి కాదు, మరింతగా హత్తుకోవడానికి, అనేకులు హత్తుకునేలాగా మనము కర్మై క్రియ ఉండడానికి. హల్లెలూయా. ఇప్పుడు అద్భుతం జరిగింది. అద్భుతం జరిగినప్పుడు తెల్లవారింది. వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికే సర్దుకున్నారు. అప్పుడు మాట్లాడుతున్నారు దేవదూతలు లేదా దేవుడు. అప్పుడు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? లోతు మీద ఏమొచ్చింది? వాళ్ళకి లోతు మీద ఏమొచ్చింది? స్వతహాగా తీసుకున్నారా లేదా నిర్ణయం? ఎందుకు తీసుకున్నారు? దేవదూతలు అయితే స్వతహాగా తీసుకుంటారా నిర్ణయం? దేవుడే దేవదూతల రూపంలో, మనుష్యుల రూపంలో దిగొచ్చాడు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. మాట్లాడుతున్నాడు లోతు, ఇక్కడ నీకు ఎవరున్నారు? నీ వాళ్ళు అనబడేటువంటి నీ అల్లుళ్ళు ఏంటి, నీ కలిగిన వాళ్ళు ఏంటి, అందరితో చెప్పు. ఇక్కడ నుండి అర్జెంటుగా ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి నేను వచ్చాము. అప్పుడు వెంటనే స్పందించాడా లేదా? అద్భుతంగా స్పందించాడండి. అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అల్లుళ్ళు మామా కలగన్నావా అంటున్నారు. ఎగతాళి, వెటకారం. వినలే. అలాంటప్పుడు సమయమేమో దగ్గరికి వచ్చేస్తుంది. లోతు అక్కడ ఉండడం వల్ల వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. అప్పుడు వీళ్ళు, ఈ మనుష్యులు లోతు కుమార్తెలు, లోతు భార్య చెయ్యి పట్టుకుని బయటికి పంపించి, మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. వాళ్ళు వెనక్కి చూడకుండా వెళ్ళిపోమంటే లోతు భార్య వెనక్కి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇదంతా మనకు తెలుసు. లోతు కుమార్తెలు ఒక చిన్న గ్రామంలోనికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు అగ్నిలో నుండి తప్పింపబడ్డారు. ఇప్పుడు చూడండి,
దేవుడు వాక్యంలో హెబ్రీ గ్రంథకర్త మాట్లాడితే ఏమంటున్నాడు? ఆతిథ్యమియ్య మరొకడి కొందరు ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అంటే తెలిసి ఇవ్వలేదు, వాళ్ళ దేవుళ్ళని దేవదూతలని తెలిసి ఇవ్వలేదు, వాళ్ళ మనుష్యులనే సహోదర ప్రేమను బట్టి ఇచ్చారు. ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు ఆతిథ్యం ఇయ్యకుంటే బ్రతుకుదుడా? చెప్పండి. దేవుడు కూడా స్కెచ్ చేసాడా? బ్రతికిద్దాము అని అన్నాడా? అబ్రహాముతో కూడా లోతు ఉన్నాడు, అతను బ్రతికిస్తాను అన్నాడా? ప్రార్థన కూడా లోతును కాపాడు అని చేశాడా అబ్రహాం? చెప్పండి. నీతిమంతులు, 10 మంది నీతిమంతులు కాబట్టి దేవుడికి అన్నీ తెలుసు. కానీ ఇక్కడ ప్లస్ ఏంటి? వాళ్ళు అగ్నిగంధకాలలో నుండి తప్పింపబడగలిగేటువంటి అద్భుతాన్ని అనుభవించారంటే దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎర్రగకనే ఇచ్చినటువంటి ఆతిథ్యం. అర్థమైందా మీకు? వాళ్ళు ఎర్రగకనే. అందుకే నేను గడిచిన వారం ఆతిథ్యములో దాగి ఉన్నటువంటి అద్భుతము అని పెట్టాను టైటిల్. అంటే ఇప్పుడు ఒక్క మాట మనం అధ్యయనం చేస్తే, ధ్యానిస్తే, లోతు సొదొమ గొమొర్రా పట్టణములో నుండి కాపాడబడడానికి కారణం ఏంటి? ఆతిథ్యము. మీకు ఇంకో డౌట్ రావాలే, ఇంకా రాకపోవడం ఏంటి? అది అర్థం అవ్వలేదు నాకు. పాస్టర్ అమ్మగారు ఏం చెప్తే తినేస్తారా? నేను అబద్ధం చెప్తున్నాను అని అనుకుంటున్నారా? చెప్పమ్మా అబద్ధాలు ఇక్కడ. అసలు మీకు ఎంతవరకు ఏం నేర్పాం? అబ్రహాము ప్రార్థన కదా. మరి ఇక్కడేంటి పాస్టర్ అమ్మగారు ఆతిథ్యం అంటున్నారు? పాస్టర్ అమ్మగారు ఆతిథ్యం అంటున్నారు, కరెక్టా తప్పు? ఇప్పుడు నేను చెప్పేది వాక్యం. ఆతిథ్యం ఇయ్యక మరొకడి కొందరు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారన్న మాట అబ్రహాము లేదా లోతులో వాక్యానుసారంగా సత్యమా? సత్యమా? చెప్పండి అమ్మా, భయపడకండి. సత్యమా? సత్యమా? ఇప్పుడు నేను అంటాను 2 కరెక్టే. ఇప్పుడు నేను అంటాను 2 కరెక్టే. ఎలా కరెక్ట్ చెప్పనా? నిజానికి అతడు ఇచ్చినటువంటి ఆతిథ్యము అతను కాపాడింది అంటాను నేను ఫస్ట్. ఎందుకంటే దేవుడు లోతును కాపాడాలి అని ఏసవిత్తంత కూడా అనుకోలేదు. అనుకున్నాడా? చెప్పండి, అనుకున్నాడా? నీతిమంతులుంటే కాపాడతావా అని అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు 10 మంది నీతిమంతులు కూడా సొదొమ గొమొర్రా పట్టణాల్లో లేరు గనుక లోతు కుటుంబం కూడా తప్పకుండా సొదొమ గొమొర్రా పట్టణాల్లో అగ్నిగంధకాలతో కాల్చబడడం అనేది సత్యం. అవునా కదా? మరి ఎందుకు లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు? మరి ఎందుకు లోతుని కాపాడాడు అంటే మనం ఇప్పుడు ధ్యానం చేసుకున్నాం. లోతు గవిని దగ్గర కూర్చున్నప్పుడు ఈ దేవదూతలు అనబడి ఈ మనుష్యులు వెళ్ళిపోతున్నప్పుడు లోతు వాళ్ళను బలవంతం చేసుకుని ఇంటికి తీసుకొచ్చి ఆతిథ్యం ఇవ్వబట్టే ఏం జరిగింది? అక్కడ ఒక సందర్భం ఏర్పడింది. ఏంటి ఆ సందర్భం అంటే, సొదొమ ప్రజలందరూ కూడా వాళ్ళతో పాపం చేస్తాం, వాళ్ళని మా దగ్గరికి పంపు. అలాంటప్పుడు అతనికి ఒక సదావకాశం వచ్చింది. ఏంటో తెలుసా? తన త్యాగాన్ని, తన హృదయాన్ని వెళ్ళగక్కగలిగేటువంటి ఒక తరుణం వచ్చింది. అక్కడ ఏం కనపరుస్తున్నాడు? నేను కాదు, నా కుమార్తెలు కాదు నాకు ప్రాముఖ్యం, నా నీడకొచ్చినటువంటి అతిథులు నాకు ప్రాముఖ్యం. ఈ అతిథులను మీరేమి చేయడానికి వీల్లేదు. దయచేసి అవసరమైతే పురుషుని ఎరగనటువంటి కుమార్తెలు నాకు 2 ఉన్నారు, వాళ్ళని మీకు ఇస్తాను, ఇష్టం వచ్చినట్టు చేసుకోండి వాళ్ళని అన్నాడు. ఈ మాట అసాధారణం. అది అతని యొక్క వ్యక్తిత్వాన్ని, వచ్చినటువంటి ఆ ఆతిథ్యం ఇచ్చినటువంటి మనుష్యుల ఎడల అతనుకున్నటువంటి నిలవరమైనటువంటి ప్రేమను, ఆ ఆతిథ్యం ఇచ్చేటువంటి లక్షణం, ఆ భయంకరమైనటువంటి అకస్మాత్ పరిస్థితిలో, ఆ పరిణామంలో వాళ్ళ పక్షపు వాడై మాట్లాడడం,
తన కన్న బిడ్డలను కూడా సాక్రిఫైస్ లేదా త్యాగం చేసేటువంటి పరిస్థితి అక్కడ మనం చూడగలుగుతాం. ఎక్కడ చూడగలుగుతాం? ఆ సమయంలో మన జీవితంలో మన మాట దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. మన బ్రతుకులో ప్రతి సిచ్యువేషన్లో లేదా ప్రతి సందర్భంలో మన ప్రవర్తన దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. మన ఉద్దేశాన్ని, మన ఊహను, మన ఆలోచనను లేదా మన త్యాగాన్ని ఆయన పరిగణలోకి తీసుకుంటారు. ఇది దేవాది దేవుడు చూసినప్పుడు దేవుడు కనికరం వచ్చింది. ఏమొచ్చింది? లేకపోతే వాళ్ళు అగ్ని గంధకాల్లోనే నశించిపోయిండేవాళ్ళు. అప్పుడు అంటాడు, మేము అగ్ని గంధకాలతో నాశనం చేయడానికి వచ్చాము, నీకున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రహాం సందర్భం ఏమైందండి? అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయిందండి అబ్రహాం? ఒక్కడ చెప్పనా? అబ్రహాము ప్రార్థన లోతుకు దైవీకమైన నడిపించింది. అర్థమైంది ఇప్పుడు మీకు? హల్లెలూయా. ప్రార్థన దైవీకంగా నడిపిస్తుందండి మనల్ని. అందుకేనండి ప్రతి కార్యానికి ఆరంభానికి ప్రార్థనే, అంతానికి ప్రార్థనే. ప్రార్థనే మన జీవన విధానానికి వెన్నుముక్క. ఈ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? అబ్రహాము 10 మంది నీతిమంతులుంటే కాపాడతావా ప్రభు అంటే 10 మంది నీతిమంతులు కూడా లేనప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు నీతిమంతులు లేరు, కాపాడతానన్నాడు, కానీ నీతిమంతులు లేరు 10 మంది. దీన్ని బట్టి దేవుడు నాశనం చేయాలి. కానీ ఎవరో గురించి ప్రార్థన చేస్తున్నాడో అబ్రహాము దేవునికి తెలుసు. కాబట్టి అబ్రహాము చేసినటువంటి ప్రార్థన రాత్రంతా సొదొమలో ఉన్నటువంటి లోతుకు అద్భుతమైన నడిపింపునిచ్చింది. హల్లెలూయా. లేకపోతే లోతు కూడా మన బాబుతే, భోజనానికి రండి, లేదు సరేనండి అయితే వెళ్తానండి. బలవంతం. ఈ బలవంతం ఎందుకు చేశాడంటే ఈ బలవంతం చేయుటలోనే అద్భుతం దాగుంది. ఆతిథ్యము కొరకు ప్రేరేపించుటలోనే మహాద్భుతం దాగుంది. హల్లెలూయా. దేవునికి తెలుసు ఆతిథ్యములో దాగినటువంటి అద్భుతాన్ని లోతు అనుభవించేలా నేను చేస్తాను. ఆయన అనంత జ్ఞాని కాబట్టి అబ్రహాము ప్రార్థనను విన్నాడు. లోతు యొక్క త్యాగాన్ని, లోతు యొక్క ఆతిథ్యాన్ని బట్టి అబ్రహాము ఏ రీతిగా ప్రార్థన చేశాడో, అబ్రహాము ప్రార్థన యొక్క ఆలోచన ఏంటో దేవునికి తెలిసి ఇటు అబ్రహాము ప్రార్థనను వాడుకొని దైవీకమైన నడిపించి ఆతిథ్యములో దాగిన అద్భుతాన్ని బట్టి వాళ్లను బయటికి లాగాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరండి జ్ఞానులు? మనమండి జ్ఞానులు. చెప్పండి, మనుష్యుల జ్ఞానం ఒక్క మాట చెప్పన, మనుష్యుని జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. హల్లెలూయా. అయితే దేవుడిచ్చేటువంటి జ్ఞానం ఇది ఆధ్యాత్మికమైన జ్ఞానం, పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన జ్ఞానం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ఎప్పుడూ కూడా ప్రార్థన చనిపోదు, ప్రార్థన కార్యము చెయ్యక మానదు. అందుకే ప్రతి క్రైస్తవుడు చేతబట్టుకుంటాడో ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థనకే ఏ రూటులోనైనా దేవుడు సమాధానం ఇవ్వగలడు. అదే నా అబ్రహాము చేసినటువంటి ప్రార్థన లోతుకు అద్భుతమైనటువంటి నడిపింపిస్తే ఆ లోతు బలవంతము చేసి మరి ఈ మనుష్యులను లేదా ఈ దేవదూతలను చేర్చుకొని ఆతిథ్యం ఇస్తే ఆ ఆతిథ్యము అగ్ని గంధకాలలో నుండి తప్పించింది. ఎక్కడి నుంచి తప్పించింది? ఏమండి, ఇది ఎవరు చేయగలరండి ఇటు కార్యం? చెప్పండి. అందుకే అక్కడ రాయబడింది, అబ్రహాము ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేశాడు? లోతును కాపాడాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ రెండట్లో ఈ రెండు సందర్భాలు దేవుడు మార్గము గుండా ఆ కార్యము, అసాధారణమైన కార్యమును దేవుడు చేసి ముగించాడు. మీకు నడిపింపు అంటే ఏంటి, ఆత్మ నడిపింపు అంటే ఏంటో చెప్తాను. ఆత్మ నడిపింపు ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. రైట్ ఆర్ రాంగ్? అయ్య బాబు, ఇది కూడా చెప్పలేకపోతున్నారు. ఆత్మ నడిపింపు ప్రాక్టీస్ చేసేరెట్టి. ఆత్మ నడిపింపు ఎప్పుడు వస్తుంది? ప్రార్థన చేసినప్పుడు వస్తుంది. హల్లెలూయా.
ప్రార్థన దైవీకంగా మనల్ని నడిపిస్తుంది. అబ్రహాము యొక్క ప్రార్థన లోతును ఆతిథ్యములో ఉండేటువంటి అద్భుతాన్ని పొందుకొను నిమిత్తము దైవ ఆత్మ, పరిశుద్ధాత్మ ఆయనను నడిపించింది. కాబట్టే ఆతిథ్యములో దాగినటువంటి అద్భుతంగా అగ్ని గంధకాలలో నుండే తప్పింపబడ్డాడు. హల్లెలూయా. అందుకే భక్తుడు మాట్లాడుతూ ఆతిథ్యం మరవకండి. ఎందుకు మరవద్దు అంటున్నాడు దేవుడు? ఆతిథ్యములో గొప్ప అద్భుతం దాగుంది. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చుట వలన ఆ అద్భుతాన్ని మీరు కోసుకుంటారు, ఆ ఫలాన్ని మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. అందుకని ఆతిథ్యం మరవకుడి. కొందరు తెలియకనే దేవదూతలకు లేదా దేవునికి ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు సంగమా, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నాను. మరి రాలేదో మీరే చెప్పాలి. చెప్పండి, అబద్ధం ఆడకుండా చెప్పండి. అబ్బా, ఆతిథ్యములో దాగి ఉన్నటువంటి అద్భుతాన్ని మేము కూడా పొందుకుంటే ఎంత బాగుంటుంది అని వచ్చిందా లేదా ఆలోచన? మీరు చెప్పాకనే మీరు చెప్పాకనే వస్తుందండి ఆలోచన, కోత కోత. అసలు మన వాక్యం ఎందుకో తెలుసండి మనకి. దైవజనురాలుగా లేదా దైవజనుడిగా మేము ఏదో వాక్యం చెప్పడానికి మా ముఖంలో ముఖం పెట్టి మీరు కూడా వాక్యం వినడానికి, మధ్య మధ్యలో నవ్వడానికి, మధ్య మధ్యలో నిద్రడానికి, మధ్య మధ్యలో కాదు. ఇక్కడి నుంచి వాక్యం దూసుకుపోతూ ఉన్నప్పుడు అక్కడ నుండి మీకు రెస్పాండ్ అవ్వాలి. మీరు వాక్యానికి మీ రెస్పాన్స్ దేవుడు చూడాలి. మీ రెస్పాన్స్ను బట్టి మాలో దైవ ఆవేశం పెరగాలి. ఏమనుకోవాలో తెలుసు ఈ వాక్యాన్ని బట్టి? ఓహో, ఆతిథ్యం మరువద్దని దేవుడు ఎందుకన్నాడు? సంగమా, ఆతిథ్యములో చాలా అద్భుతం ఉందమ్మా. అయ్యా, చాలా అద్భుతం ఉంది. ఆతిథ్యం విషయంలో మర్చిపోతే అద్భుతాన్ని కాలదనుకుంటారు. అందుకని ఆతిథ్యం విషయములో మర్చిపోవద్దు అన్నాడు దేవుడు. అంటే ఈ కోణము గుండా ఆతిథ్యములో ఉన్నటువంటి అద్భుతం పొందుకోవడం ఇష్టం కాదా మనకి? చెప్పండి అమ్మా, ఇష్టం కదా? అబ్రహాం ఆతిథ్యములో ఎంత అద్భుతం పొందుకున్నాడు. మృతతుల్యం అయిపోయినటువంటి దేహాలు, స్త్రీ ధర్మము నిలిచిపోయినటువంటి దేహం, ఉడిగిపోయినటువంటి దేహం అద్భుతంగా దేవుడు కార్యసిద్ధిని కలిగజేస్తే వృద్ధ దశలో ఉన్న వాళ్ళు శక్తి నొందారు. ఎప్పటి నుంచో వాగ్దానం, ఆ వాగ్దానం నెరవేర్చాలంటే వీళ్ళ ఆతిథ్యము గుండా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. వాగ్దానం ఎప్పటి నుంచి ఉందో చెప్పాలి మీరు. ఎప్పటి నుంచి ఉంది వాగ్దానం? మనలాగా వాళ్ళు కూడా ఎప్పుడు జరుగుద్ది అన్నారా? అబ్బే, మీరు ఎక్కడ అన్నారు? అన్నారా లేదా? ఎప్పుడు జరుగుద్దో. వాగ్దానం ఇచ్చేస్తే వెంటనే నెరవేర్చేయడండి. దేవుడు చెప్పిన వాక్యము నెరవేరిస్తే ఆ నెరవేర్పులో నీవిచ్చిన వాగ్దాన ఫలము దాగి ఉంది. హల్లెలూయా. కొందరు ఏమనుకుంటారంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, చేస్తాడు. మరి మాలో నుండి వాక్యమును దేవుడు ప్రకటిస్తుంటే నువ్వు చేస్తావా? ఏ సందర్భానికి ఏ వాక్యముతో దేవుడు మాట్లాడాలో, ఏ సందర్భానికి ఏ వాక్యము సరిపడుతుందో, ఏ సందర్భము నీ జీవితంలో జరగాలంటే ఆ సందర్భము గుండా నీవు ఏది ప్రాక్టికల్గా చెయ్యాలో ఆ సందర్భానికి సంబంధించి నీతో మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? ఆ వాక్యానికి నీవు సరెండర్ అయితే ఆ వాగ్దాన ఫలాన్ని నీకు ఇద్దామని. హల్లెలూయా. ఆ ప్రవచన ఫలాన్ని నీకు ఇద్దామని. హల్లెలూయా. ఆ దర్శనాన్ని నెరవేరుద్దామని. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతను నీ ఒడిలో పెడదామని. మనమేమనుకుంటామంటే చాలామంది, దేవుడిచ్చాడు, చేస్తాడు. నేనంటాను, మరి వాక్యం ఇచ్చాడు నెరవేర్చవా? ఆతిథ్యం మరువకుడి. ఎవరికి వాక్యం? మీకా, ఎదిరింటోళ్ళకా? అంటే ఇప్పుడు ఆతిథ్యములు అద్భుతం దాగుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతం చెయ్యాలని దేవుడికి ఉందా? మరి అద్భుతం ఎప్పుడో చేస్తానని అన్నాడా? ప్రవచన రీతిగా మాట్లాడా?
దర్శనాలు ఉన్నాయా? స్వప్నాలు ఉన్నాయా? కరెక్ట్గా దేవుడు ఆతిథ్యమి మరొకడని మాట్లాడుతున్నాడా? దానికి దీనికి లింక్ ఉంది, సింక్ అవుద్ది. హల్లెలూయా. సకాలంలో అబ్రహాం ప్రార్థన చేశాడు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్నటువంటి లోతును కాపాడాలంటే, లోతు అయ్యలారా మా ఇంటికి రండి, ఆతిథ్యం ఇచ్చేదము అంటే మేము రాం అంటే అలాగేనండి అని వెళ్ళిపోతే అద్భుతం జరుగుద్దా? ఏం చేస్తే అద్భుతం జరిగింది? బలవంతం చేస్తే, అంటే వాక్యాన్ని నెరవేరిస్తే, ఆత్మకు లోబడితే, నడిపింపుకు లోబడితే. దేవుని ఆత్మ ఎప్పుడు వాక్యము నెరవేర్చడానికే నిన్ను ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు కూడా వాక్యములో నుండి నిన్ను పక్కకే తొలగించదు. ఇప్పుడు చూడండి, అబ్రహాం లోతు వాక్యాన్ని నెరవేర్చాడా లేదా? అసలు లోతు ఎలాంటి క్యాండిడేట్? అసలు లోతు ఎలాంటి క్యాండిడేట్? అబ్రహాంకి ఆమడ దూరాన్ని ఉన్న క్యాండిడేట్. అలాగైతే ఆత్మ నడిపికి ఇంకెంత దూరాన్ని ఉండాలి? ఈ క్యాండిడేట్ ఎక్కడుంటాడో తెలుసా? ఈ క్యాండిడేట్ ఎక్కడుంటాడు? గౌన్ దగ్గర. ఎవరి మధ్యలో? లోకస్తుల మధ్యలో. లోకస్తులు దేవుడి గురించి మాట్లాడతారు అక్కడ. చెప్పండి, ఆడి చీర ఎంత పండిందిరా, ఆడెంత బంగారం కొన్నాడురా, అది కదుగా వెంకటేశ్వర దగ్గర ఇల్లు కొనేసారు. ఇయే అబ్రహాం ఎక్కడ కూర్చుంటాడు? అంటే అంతలాంటి వాడికి కూడా అద్భుతం జరిగిందంటే ఆతిథ్యమే. అంతలాంటి వాడికి కూడా ఏం జరిగింది? ఆతిథ్యం ఇచ్చుటలో ఆమడ దూరం పారిపోయే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఈ వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? ఆతిథ్యం ఇయ్య మరువకూడదు. హల్లెలూయా. కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. తద్వారా ఆతిథ్యములో అసాధారణమైనటువంటి అద్భుతాన్ని వాళ్ళు పొందుకున్నారు. అంటే ఇప్పుడు మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, అబ్బా నేను ఆతిథ్యం ఇవ్వాలి. అయితే ఇప్పుడు మీ దగ్గరికి 3 మనుష్యులు రావాలి, అంతేనా? ఫస్ట్ అబ్రహాము కనబడినట్టుగా యెహోవా దేవుడు మీకు కనబడాలి. ఆ తర్వాత యెహోవా దేవుడు 3 మనుష్యులుగా మీకు కనబడాలి. ఆ తర్వాత 3 మనుషులు, ఒక మనిషి నీతో మాట్లాడాలి. ఇదా అజ్ఞానం, అవివేకం, అంధత్వం, మందత్వం. వాళ్ళు తెలియకనే దేవుడికి ఆతిథ్యం ఇస్తే ఆ దేవుడు అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే దేవునికి నీవు ఆతిథ్యం ఇవ్వడానికి దేవదేవుని వాక్యం నీతో ఏం చెప్తుంది? 3 మనుషులు రావాలని చెప్తుందా? యెహోవా దేవుడు ఎలాగుంటాడు ఇప్పుడు చూడాలా, దేవదూతలు రెక్కలు కట్టుకున్నా ముందు వాలాలా? ఇదా? కాదు. దేవుడు ఏమంటాడు తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, నా పేరట వచ్చు వాడిని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ. జాగ్రత్తగా గమనించండి. మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. హల్లెలూయా. నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దీని నెరవేర్పు చెప్తాను నేను ఇప్పుడు. దీని నెరవేర్పు మొదట నేను ఏమన్నాను? ఆత్మీయులకు మాత్రమే అర్థమవుద్ది, తెరవబడిన నేత్రములు కలిగిన వాళ్ళకే అర్థమవుద్ది. భక్తిహీనులకు, బలహీనులకు, అనీతివంతులకు అర్థం అవ్వదు. ఇక్కడ నేను పర్టికులర్గా ముందు ఏం చెప్పాను మీకు? ఇక్కడ మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని. ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు చెప్పండి? యేసు ప్రభు వారు కనబడుతున్నారు. దేవుని ఏర్పాటు జనాంగమైనటువంటి అపోస్తులు లేదా మనుష్యులు కనబడుతున్నారు. ఈ మాటలో తండ్రి అయిన దేవుడు కనబడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కదా. ఇప్పుడే బయలుపరిచాడు ఈ మాట. ముందు ఎందుకు అంత మాట మాట్లాడాడు అనుకుంటున్నాను నేను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. యెహోవా కనబడ్డా లేదా? ఎవరికి? అబ్రహాముకి. నెక్స్ట్ 3 మనుషులు కనబడ్డారా లేదా? ఆ 3 మనుషులా కాదా? ఆ తర్వాత వాళ్ళని దేవదూతలు అన్నారా లేదా? అన్నారా? ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా నన్ను చేర్చుకునివాడు అంటే ఎవరినే? యేసుక్రీస్తు ప్రభు వారిని. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారా లేదా?
నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకున్నట్టు. అవునా? అబ్రహాం ఎంతమందిని చేర్చుకున్నాడు? ముగ్గురిని. అందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒక మాటలో చెప్పాలంటే తండ్రి అయిన దేవుణ్ణి అలాగే మనుష్యుల్ని కూడా ఆయన చేర్చుకున్నట్టు. అంటే త్రిత్వముల ఏకత్వం వచ్చిందా? టోటల్గా అబ్రహాం ఎవరిని చేర్చుకున్నాడు? ముగ్గురిని చేర్చుకున్నట్టే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మనుష్యుల్ని చేర్చుకున్నట్టే. ఏ ఆత్మ నడిపింపుతో? పరిశుద్ధాత్మ నడిపింపుతో. ఇక్కడ కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మిమ్మును చేర్చుకున్నవాడు అంటే మనుష్యులు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు. హల్లెలూయా. అందుకే హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. అబ్రహాము వాళ్ళ దేవుళ్ళని చేర్చుకున్నాడా? దేవదూతలను చేర్చుకున్నాడా? ఎవరని? మనుష్యులు. అంటే ఎవరో? సహోదరులు. సంఘంలో మనందరం సహోదరులము, సహోదరులము. మాకు మీరు సహోదరులే, మీకు మేము సహోదరులమే. ఈ ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. హల్లెలూయా. అంటే ఏంటంటే మీరు మీ సహోదరులను ప్రేమతో చేర్చుకొనుడి. హల్లెలూయా. దైవజనులను ప్రేమతో చేర్చుకునుడి. హల్లెలూయా. ఈ వాక్యం తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మీ సేవకురాలనైన నాలో నుండి ఎప్పుడు మాట్లాడుతున్నాడు? మొదట సంఘం అన్నారా లేదా? అన్నారా లేదా? ఎందుకంటే ఆయన స్వరక్తులిచ్చి సంపాదించుకున్న సంఘం ఆయన భార్య. సంఘం అంటేనే దైవజనులు మరియు విశ్వాసులు. ఇక్కడ కూడా వచ్చిందా లేదా? నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకున్నట్టు. ఇప్పుడు దేవుని చేర్చుకోవడం అంటే ఏంటి? నేను ఏర్పాటు చేసుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడైన దైవజనుడైనా. ఇక్కడ పర్టికులర్గా దైవజనుడు. ఇందాక సహోదర, అది కూడా దీనికి వర్తిస్తుంది. ఆ సహోదర ప్రేమతోనే బలవంతం చేశాడు. ఎవరో? లోతు. ఆ సహోదర ప్రేమతోనే ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరు? అబ్రహాము. ఆ సహోదర ప్రేమతోనే బలవంతం చేసి ఆతిథ్యం ఇచ్చింది ఎవరో? సునేమీరాలు. ఇక్కడ సహోదరులు చేర్చుకోవాలి, తప్పేమీ లేదు. దైవజనులు చేర్చుకోవాలి, తప్పేమీ లేదు. అందుకే సంఘంలో మనం ప్రార్థన పెట్టుకున్నప్పుడు దైవజనుల్ని బాగా చూసి సంఘస్థుల్ని వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటామా? అనలేదు కదా ఇప్పుడు. అందుకే మీరు ఏం పెట్టి పంపుతారు సంఘస్థులకి? చెప్పండి. పలహారం పెట్టన్నా పంపుతారు లేదా? ఖచ్చితంగా పంపుతారండి. అన్నీ చేసి మర్చిపోతారేంటి? ఇప్పుడు నేను గుర్తు చెయ్యాలి, అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకోగలను? అందుకే మీరు చూడండి, ఇది ఆత్మ నడిపింపుతో పెద్దలు నేర్పారు మనకి. ఇప్పుడు ధ్యానిస్తుంటే అర్థమవుతుంది మనకి. ధ్యానిస్తుంటే అర్థమవుతుంది. చూడండి, వాళ్ళకున్న దాన్ని బట్టి కనీసం అట్టుపళ్ళన్నా పెట్టి పంపుతారు. అవునా కదా? ఉత్తిరే పంపేస్తారా? కాదు, కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ అన్నా వాళ్ళ స్థితిని బట్టి. అవునా? ఎందుకు? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఆ సహోదర ప్రేమతోనే దేవదూతలని తెలియదు, దేవుడని తెలియదు చేర్చుకున్నారు. అంతేకాదు, నా ఏర్పాటును చేర్చుకుంటే సంఘస్థుల ఏర్పాటు జనాంగమా కదా, అందులో దైవజనుడు ఏర్పాటు జనాంగమా కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు. ఈ మాట ఎక్కడంటాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడివైపున ఉన్న వాళ్ళను చూసి అంటాడు. ఏమనంటే, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దప్పికొన్నాను, నాకు నీళ్ళు ఇచ్చారు. నేను వస్త్రహీనుడినై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు. నేను చెరసాలలో ఉన్నాను, నన్ను చూడవచ్చారు. నేను రోగినై ఉన్నాను, నన్ను పరామర్శించొచ్చారు. ఎప్పుడయ్యా, ఎప్పుడొచ్చావు నువ్వు? అసలు ఇప్పటి వరకు కూడా నీ రూపు ఎలాగుందో నాకు తెలదు, నీ రంగు ఎలాగుందో నాకు తెలదు అంటే, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరిని చేర్చుకుంటే హల్లెలూయా. ఎక్కడ పర్టికులర్గా దైవజనుడు అని చెప్పాడు.
మిక్కిలి అల్పుడైన నా సహోదరులు. ఇక్కడ కూడా సహోదర ప్రేమ నిలవరమగా ఉండనీయుడి. ఇది సహోదరుల కదా. నా సహోదరులు అంటే దేవుడు ఎవరిని సహోదరులు అంటున్నాడు? దైవ జనాంగం. నా నిమిత్తము తమ్మును తాము మిక్కిలి అల్పంగా చేసుకోవడం. హల్లెలూయా. పౌలు దేవుని నిమిత్తము తన్ను తాను మిక్కిలి అల్పుడుగా చేసుకుని లోకములో ఉన్నదంతా పెంట అనుకుని విడిచిపెట్టి సంఘమే నాకు కిరీటం, సంఘమే నాకు అతిశయం, సంఘమే నాకు ఆనందం అని సమస్తాన్ని పెంటతో ఎంచుకుని దేవుడు సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. అటువంటిది పౌలు కూడా ఎన్నో మార్లు మాట్లాడాడే. నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మీరు పంపించిన వాటి వలన నేను ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను, మీరు మాటి మాటికి మీరు చేతులు గుప్పిడి విప్పారు, మీరు పంపిన వస్తువులు కూడా నేను తీసుకున్నాను అని మాట్లాడారా లేదా? ఆయన మాట్లాడారా? దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంటే వీళ్ళు చేర్చుకున్నారు, అంటే ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం అంటే భోజనం పెట్టడం, ఆతిథ్యం అంటే ఆ లెక్కల్లోకి వస్తుంది. మరి బట్టలు ఇచ్చారట, ఇంకా పరామర్శించారంట. అంటే ఏంటి? వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు పరామర్శిస్తే ఎవరిని పరామర్శించినట్టు? దేవుణ్ణి. వాళ్ళ చెరసాలలో ఉంటే చూడవస్తే ఎవరిని చూసినట్టు? ఎక్కడంటే దేవుడు కనబడ్డండి మనకే. హల్లెలూయా. కనబడుతున్న సహోదరుని ప్రేమించని వాడు కనబడని దేవుడిని ఎలా ప్రేమిస్తాడు అంటే కొంతమంది బిల్డప్ ఇస్తారు. ఆ బిల్డప్ ఏంటో తెలుసా? దేవుడే కనుక దిగొచ్చేస్తేనండి ఏం చేస్తా, ఇల్లు రాసి ఇచ్చేస్తానండి. ఇల్లేమి రాయక్కర్లేదు, దైవజనుడు బాగు ఓగు చూస్తే చాలు. కొందరికి జ్ఞానం, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. గోటి దాన్ని వదులుకోక కొండను వదిలేసుకుంటున్నారు. గోటు కోసం కొండని వదిలేసుకుంటున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నన్ను ప్రేమించు వాడిని ఆస్తికి కర్తగా చేస్తాను. హల్లెలూయా. ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఏం చెప్పాడో అది నెరవేర్చు. ఆయన ఏం చెప్తున్నారు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి చేస్తే నాకు చేసినట్టే, మీరు పరలోక రాజ్యం స్వతంత్రించుకోండి అంటే, అమ్మ బాబోయ్, ఆ రోజున దైవ నడిపింపుతో మేము చేసింది ఇప్పుడు మేలైపోయింది అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు నోరు తెరుచుకుని చూస్తున్నారు. వీళ్ళని ఏమంటున్నాడో తెలుసా? నాకు ఎప్పుడు మీరు భోజనం పెట్టలే. జాగ్రత్తగా చూసుకోండి, అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి. ఎప్పుడైనా ఇట్టారా పాస్టర్ గారు భోజనం? అమ్మయ్య బతికేసాం అనుకోవాలమ్మా మీరు. పాస్టర్ గారికి భారీ భోజనం పెడదామండి అంటే వెళ్ళవా అన్నావా నువ్వు అంటే గ్రహించుకుంటారని. మరి గ్రహించుకోవాలి కదా, వాక్యం అంటే అంతే కదా. ఏమండి ఇది వాక్యం అండి నెరవేర్చాలని అక్కర్లేదు, ఆ పాస్టర్ అంటే ఇష్టం ఉండదు నాకు అన్నావా? అన్నావా? మరి ఏ పాస్టర్ అంటే ఇష్టం? పక్కింటి. కొంతమందికి అండి వాళ్ళ దైవజనులు అంటే ఇష్టం ఉండదు. ఏ దైవజనులు అంటే ఇష్టం ఉండదు? వాళ్ళ దైవజనులేనండి తండ్రి. కష్టం వస్తే ఏ దైవజనుడు వాలాలి? నష్టం వస్తే ఏ దైవజనుడు వాలాలి? కీడొచ్చేస్తే ఏ దైవజనుడు కడుపు కొట్టుకుంటాడు? ఆ ఊరు దైవజనుడా? మరి నువ్వు ఆ ఊరు దైవజనుడికి పంపుతావు దశమ భాగం. కొందరకండి మా దైవజనుడికి ఇస్తే మాకు పాపం ప్రార్థన చేసేది ఈ దైవజనుడిని. నువ్వు ఎందుకు ఆ దైవజనుడు చేసావు, ఎందుకు ఈ దైవజనుడు చేయలేదో, నీలో ఎంత మంట ఉందో, కడుపు మంట ఉందో దేవుడు తెలిసి దీన్ని బట్టి ఏం చేస్తాడు? నిన్ను ఎక్కడ నిలబెడతాడు? ఎక్కడ? ఏడవ వైపున. నువ్వేమో గాబరా పడిపోతూ ఉంటావు. వాళ్ళందరినేమో ఏరిపోమన్నాడు, నేనేమో పక్కింటి పాస్టర్ గారికి పక్కూరు పాస్టర్ గారికి ఇచ్చాను, నన్ను ఇక్కడ ఉంచాడేంటి అని. శపింపబడిన వారలారా, మీరు నిత్య నరకాగ్నికి పోవుడంటే ఈ క్యాండిడేట్ దేవుడి దగ్గరికి వచ్చి, మహాప్రభు దేవా, నేను దశమ భాగాలు ఇచ్చానండి, భోజనం పెట్టానండి, కోడిగుడ్లు ఇచ్చానండి, బల్లిగుడ్లు ఇచ్చానండి,
ఇంకా నాటుకోడ్లు ఇచ్చారండి. అప్పుడు ఆయన అంటారు, ఎవరికి ఇచ్చితివి? ఆయన పాస్టర్ గారే కదండి. నువ్వు కడుపు మంట ఎక్కువే అక్కడికి వెళ్ళి ఇచ్చావు. నీకు దైవజనుడిగా నేను ఎవరినే పెట్టాను? నీకు కడుపు మంట ఎవరి మీద? ఎవరికి ఇవ్వాల్సింది ఎవరికి ఇచ్చావు? అమ్మా, నువ్వు కడుపుకి ఆకలితో ఉన్నావు, నీకు పెట్టాలి. కడుపు నిండినోడికి ఇట్టాడు పట్టుకెళ్ళి. సంఘంలోనే ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఇది పట్టించుకోవో, గొప్పకి ఎవరికి ఎడతావు? అన్నీ చెప్పాలి నేను. హల్లెలూయా. చెప్పకపోతే దేవుని ఎదుట నేను దోషిగా నిలబడడం నాకు ఇష్టం లేదు. ముఖస్తుతి చేయుదానని కాదు, నేను ఉన్న మాట ముక్కుసూటిగా మాట్లాడగలిగేటువంటి కృపాభిషేకం కలిగిన దాన్ని. హల్లెలూయా. మనుష్యులను సంతోషపెట్టు వారం అయితమా, దేవుణ్ణి అంత మాత్రము సంతోషపెట్టు వారము కాదు. నీలో తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని దేవుడు చెప్పక మునిపే నీ తప్పిదములు దైవ జనాంగము ద్వారా దేవుడు ప్రకటిస్తున్నప్పుడు వాటి విషయములో లెంపలేసుకుని దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి సెట్ రైట్ అయితే అద్భుతంగా దేవుడు తిప్పుకుంటాడండి నిన్న. హల్లెలూయా. అందుకేనండి లోతు అంటే అసలు ఇష్టం ఉండదు దేవుడికి, కానీ లోతు బలవంతం చేశాడు, తిప్పుకున్నాడు దేవుడిని. హల్లెలూయా. ఈ రోజున దేవుడికి నువ్వు అంటే ఇష్టం లేదేమో, నువ్వు చేసే పనులన్నీ కూడా కడుపు మంట పనుల కింద ఉన్నాయేమో, అందుకే తన దాసులను నిలబెట్టుకుని మాట్లాడుతున్నాడేమో. ఇప్పుడైనా సమాధాన సంబంధమైనటువంటి సంగతి అయినను నీవు విని దేవుని ఎదుట నువ్వు ఒప్పుకుంటే, బతిమాలుకుంటే ఆయన నీ వైపు తిరిగి ఈ దోషమును కొడతాడో, కొట్టివేస్తాడు. హల్లెలూయా. పడమడికి తూర్పు ఎంత దూరమో నీ అతిక్రమాలను నీకంత దూరపరిచి నీ దోషమును సముద్రపు అగాధానికి దేవుడు నెట్టివేస్తాడు. హల్లెలూయా. ఆయనకి నీకు అడ్డంగా ఉండిపోయినవి అన్నీ కూడా దేవదేవుడు ఏం చేస్తున్నాడు? పెరికేసుకో. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో దేవాది దేవుడు తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, మారు మనస్సు పొందితే సరి. ప్రియ సంగమా, ఇలాంటి ఒడిదుడుకులు ఏమన్నా ఉన్నాయా? తప్పిదములు ఉన్నాయా? అపశృతులు దొర్లయా? దేవదేవుడు నిన్ను ప్రేమించి ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ఏదనగా మారు మనస్సు పొందు. హల్లెలూయా. దేవుడే మర్చిపోడండి, ఏమి మర్చిపోడు. అదొక్కడు చాలు ఆయన ముఖమును నీకు మరుగుపరచడానికి. హల్లెలూయా. దైవజనుడి మీద కడుపు మంట ఉండకూడదండి. దేవుణ్ణి బట్టి కష్టమైన ఇష్టంతో రిసీవ్ చేసుకో. దేవుణ్ణి రిసీవ్ చేసుకున్నావు అని దేవుడికి తెలుసు, కష్టమైన దేవుని వాక్యాన్ని నెరవేర్చావు అని దేవునికి తెలుసు. నీ కడుపు మంటతో నువ్వేం చేస్తున్నావు తెలుసా? వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నావు. హల్లెలూయా. ఏమీ లేక కాదండి ప్రకటించడం. ఈ రోజున ఏమీ లేని వారుగా దేవుడు మమ్మల్ని చేయలేదండి. హల్లెలూయా. ఏది కొదువలేదండి. దేవుని కృపను బట్టి, ఉచితమైనటువంటి కనికరాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఆయన పెట్టిన భిక్షంతో బ్రతుకుతున్నాం. చచ్చే వరకు కూడా ఆయన పెట్టిన భిక్షంతోనే బ్రతుకుతాం. చెప్పుకోవడానికి సిగ్గుపడం. కానీ మీ అతిక్రమములను బట్టి దేవుని యొక్క కృపలను మీరు కోల్పోకూడదని దేవుడు ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కొందరు ఉంటారండి, ఎవరికి చేసిన బాపత ఉండదు. కొందరు ఉంటారు ఎవరికి చేసి బాపత ఉండదు. కొందరు ఉంటారండి, భర్త ముందుకు వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్తాం ముందుకి, రానకే అవసరమైతే బనీలు ఎట్టుకులేస్తారు, వీళ్ళు తెలదనుకుంటారు. ఈ రోజుతో అయిపోద్దా? ఒకసారి చెప్తే ఇంక చెయ్యాలి, ఒకసారి చెప్తే ఇంక అంతమాట చేయమని చెప్పాడు ఆ దేవుడు. నీ సమర్పణను బట్టి ఉంటుంది. హల్లెలూయా. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ఒక రోజున దైవజనులు ప్రేమించే అనుభవమేమో, ఒక రోజున కడుపు కట్టుకుని వాళ్ళ కడుపు నింపావేమో, కానీ ఈ రోజున వాళ్ళ కడుపు ఎలా కొట్టాలని చూస్తున్నావేమో. వాక్యం అందరూ వింటున్నా. ఇది ఎలా పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు? ఎలా పరిగణలోకి తీసుకుంటాడు? కడుపు మంట. ఇప్పటికే బాగానే ఉన్నారు పాస్టర్ గారు, ఇంకా ఏమైపోతారు? బాగైపోతా. ఇచ్చి బాబా అసలు నాకు కడుపు మంట. ఇప్పుడు మామూలుగానే ఆ కారు తెచ్చేసుకున్నారు, ఇంకా పెద్ద కారు తెచ్చేస్తే ఎలాగా? దీనికి కింద మీద పడిపోతున్నాం. అద్దాలు తొడ్డానికి నిన్ను రమ్మన్నారా? ఏంటోరండి, బలవంతులు కూడా బలహీనలు అయిపోతారు.
అంటే నీకేం కలుగుతుంది? ఆయన దేవుడు, ఈయన ఆయన సేవకుడు. ఆయన కనుసైగలలో లేనిదే సేవకునులు ఏది జరగదు. ఒక్కటి, సేవకుడు దేవుణ్ణి మాత్రమే చూచుకున్నాడా, దేవుడు సేవకుణ్ణి చూచుకోవడానికి దిగొస్తాడు. ఈ సత్యం తెలియదు, ఈ సూత్రం తెలియదు జనానికి. బాబాయ్ 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 ఎలాగ బాబాయ్ బాబాయ్ అమ్మా, కొందరు ఉంటారు ఇలాంటి వాళ్ళు, అందరూ కాదు. హల్లెలూయా. అందరూ బుద్ధిమంతులు కాదండి, అలాగని అందరూ బుద్ధిహీనులు కాదండి. ఈ మాట బుద్ధిహీనుల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమా. బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టుకుంటాడు, బుద్ధిహీనుడు వాక్యాన్ని నెరవేర్చలేడు. హల్లెలూయా. బుద్ధిమంతుడు మాత్రమే వాక్యాన్ని నెరవేరుస్తాడు. ప్రభువు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, దేవుడు చెప్పిన మాటకు లోబడదాం. సామెతల గ్రంథంలో దేవుని వాక్యం ఏమందో తెలుసా? వెదజల్లి వృద్ధి పొందిన వాళ్ళు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. అంటే ఏంటి అర్థం? వెదజల్లి వృద్ధి పొందుతారు. ఎవరికి వెదజల్లి? దేవునికి చేసి. మీరు అనుకోకుండా దైవజనుడికి చేస్తున్నామని, మీరు అనుకోకుండా సహోదరులకు చేస్తున్నామని, మీరు దేవునికి చేస్తున్నారు అనుకోండి. హల్లెలూయా. అప్పుడు దైవజనుడు మనుష్యుని చూసి మత్సరపడో. ఎవరికి చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు చెప్పాలి. తిన్నదరకు చేస్తున్నామా? అలాగే వినపడుతుంది నాకు. కాదు కదా. ఎందుకు చేస్తున్నావు? తగినది ఉంది. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించినది ఉంది, దైవక్రమం ఉంది. ఇది చేసి నన్ను శోధించండి అన్నాడు. హల్లెలూయా. ఆకాశపు వాకిళ్ళు విప్పుతాను, అది తగినది. అంటే ఏంటో తెలుసా? తప్పక చెయ్యాల్సినది. దేవుని వాక్యంలో తగిన దానికన్నా తక్కువ చేసి, అంటే చెయ్యాల్సినది కొంత పెట్టాడు దేవుడు. అది ఆజ్ఞగా ఇచ్చాడు, కట్టడగా ఇచ్చాడు, విధిగా ఇచ్చాడు, ధర్మంగా ఇచ్చాడు. హల్లెలూయా. దానికంటే నువ్వు తక్కువ చేస్తే దైవ వాక్యాన్ని బట్టి లేమి. ఎకరాలు కనబడతాయి, ఇల్లు కనబడద్ది, వాకిలు కనబడద్ది, తిన్నా కడుపు నిండదు, బట్ట కట్టిన కళ. 8,000 రూపాయల చీరలమ్మా, 10,000 అండి. కళ్ళేదిటి ఏం లేదు, 10,000 తిట్టుకుంటున్నారు బయట. 10,000 300లా ఉంది. ఏ దేవుని కనికరం మన మీద ఉందా? 500 రూపాయల చీరే కట్టుకునే సామర్థ్యం నీకుందా? 500 రూపాయల చీరని ఏమంటారు తెలుసా? 5,000 ఉంటుంది. ఎంత? 5,000 ఉంటుంది. నువ్వు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవుడికి ఇవ్వాల్సినవన్నీ నువ్వు నొక్కేసి దొంగగా ఉంటే, అంటే నేను చెప్పిన మాట కాదు, మలాకి గ్రంథంలో, దొంగల్లారా మీరు దొంగలు, నాది దొంగిలిస్తున్నారు, నేను నియమించినది నా దగ్గరికి మీరు తీసుకురావట్లేదు. దేనిలో మేము దొంగిలించాము అని అంటారా? దశమ భాగములు ఇవ్వక, ప్రథమ ఫలములు ఇవ్వక, నేను తగినది అని నియమించిన వాటిని ఇవ్వక మీరు దొంగిలారు. అయితే నేను చెప్తున్నాను, మీరు ఇవ్వండి, నన్ను శోధించండి. హల్లెలూయా. ఏమండి, దేవుడు శోధించకూడదని రాయబడి ఉంది కదండి. కానీ ఇందులో ఏమంటాడో తెలుసా? ఇచ్చి శోధించండి. ఏం చేస్తావు? శోధించడం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చి అప్పుడు అడుగు, దీవించమని. అంతేగాని నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వకుండా దీవించమంటావు, అదే అర్థమవుతుంది. క్రైస్తవ సమాజానికి ఉన్నది ఏంటో తెలుసా? ప్రార్థన. ఎంత లిస్ట్ ఉంటుందండి ప్రార్థన లిస్టు. లేకమన్నా లేకరే, పిల్ల పెళ్ళి దగ్గర ఉంది, నీకేం కలిసి వచ్చేయాలి? బంగారం. ఇప్పుడు ఎంత ఉంది? 1,00,000 2,00,000 ఉంది. ఎంతకు వచ్చేయాలంటావు? దిగిపోతే బాగుండు, సగానికి సగం. నువ్వు మాత్రం దేవుడికి చెప్పింది మాత్రం చెయ్యు. గొంతెమ్మ కోరికలు కోరతావు ఎక్కడ కూర్చుని. నేను చెప్తున్నాను చూడు, దేవుని ఆత్మావేశంతో. హల్లెలూయా. ఆశించి చెప్పట్లే. పౌలు అంటాడు, ఈవినపేక్షించి నేను మీతో మాట్లాడట్లేదు, దేవుని వాక్య క్రమాన్ని మీకు ప్రకటించుట ద్వారా, ఆ ప్రకటనలో నిలబడుట ద్వారా మీరు పొందుకోగలిగేటువంటి ఆశీర్వాదాలు మీరు కోల్పోతారేమో అని భయపడుతూ మీరు పొందుకోవాలనేటువంటి ఆశతో, ఆకాంక్షతో చెబుతున్నాను. కానీ ఈవినపేక్షించి నేను మీకు చెప్పట్లే.
ఇదేంటండి వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నెరవేరిస్తే అప్పుడు అడుగు. ఏమడుగుతావు? ప్రభువా మా పిల్ల పెళ్ళి ప్రభువా బాగా చేసే, అన్ని ఫ్రీ చేసేయాలా అంటాడు. అక్కడి నుంచి శోధిస్తావు, మరి శోధించు. ఆయన అంటాడు శోధించు అంటాడు, పట్టజాలడ విస్తారమైన ధనాగారమును తెరుస్తాను. ఏమంటే కొంతమందికండి ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. మీరు నా బిడ్డలో వాక్యం ఎదురుకుండా చెప్తున్న జాగ్రత్త సుమా. దశమ భాగం ఇవ్వడం అంటే ఏంటో తెలదు. కొంతమందికి దశమ భాగం ఇవ్వడం అంటే ఏంటో తెలదు. మరి దేవుడు ఏమంటున్నాడు? దొంగిలించారు. ఎవరి దగ్గర దొంగిలించాం? మేము దొంగలమా అని వస్తారు కదా మీరు. నాదే అన్నారా లేదా? మలాకి గ్రంథం చూపించనా? టైం లేదు. మలాకి గ్రంథం చివరి అధ్యాయములో, మనుష్యుడా నీవు దేవుని యొద్ద దొంగిలుదువా? అద్భుతం ఏంటంటే కొంతమంది పాస్టర్లు కూడా వాక్యాన్ని వక్రీకరించి ఏమన్నారు తెలుసా? దశమ భాగాలు ఇవ్వకండి, ప్రథమ ఫలాలు ఇవ్వకండి, అది ఇవ్వకండి, ఇది ఇవ్వకండి అంటే ఈ దశమ భాగాలు ఇవ్వలేని వాళ్ళకి కొండంత అండం, ఏనుగంత బలం. మా పాస్టర్ గారు లోతులు కొడుతున్నారు కానీ ఇలాగని. ఈ పాస్టర్ గారు చూడు ఎంత మంచారో. దేవుని వాక్యంలో ఫిలదెల్ఫియా సంఘానికి కానీ స్ముర్నా సంఘానికి కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సాతాను సమాజపు వారు ఉన్నారు, వారు మిమ్మల్ని మీ కిరీటాన్ని అపహరిస్తారు. ఆ కిరీటం మీరు అపహరించుకోకుండా చూసుకోండి. ఎందుకు? ఆ దినాన్ని అనేకులు నా పేరట వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేసి వాక్యపు నెరవేర్పులో నుండి పక్కకు తీసుకెళ్తారు. అందుకే అంటున్నారు ఈ రోజుల్లో దైవజనులు, దశమ భాగాలు ఇవ్వద్దు. ఆ దశమ భాగాలు ఎట్టుకెళ్ళి బీదలకు ఇవ్వండి. ఇస్కరియోతు యోధ ఎగ్జాక్ట్గా అపవిత్ర బాధే చేశాడు. అనుదిన సహవాసంలో ఉన్న మీ అందరికీ వాక్యం అర్థమైంది. గడిచిన 2 రోజులుగా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు, రుజువులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను అంటానండి, ఏమండి పరుల సొమ్ము పెట్టుకొచ్చండి దగ్గర. మనం న్యాయవంతులమా నీతిమంతులమా? అదేంటండి అలా అంటారు? రెండును. మాలో న్యాయం ఉంది, నీతి ఉంది, యథార్థత ఉంది, నమ్మకం ఉంది, పరిశుద్ధత ఉంది. మరి దేవుడిది ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎవరు పెట్టుకుంటున్నారో వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు. ఎవరు పెట్టుకోవట్లేదో వాళ్ళని దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. హల్లెలూయా. ఏమండి దీని వలన జరిగేది ఏంటో తెలుసా? మొదట చిన్న అప్పం నువ్వు ఇస్తేనే తర్వాత అద్భుతం అందులో జరుగుతుంది. ఎందులో నీకు దేవుడిచ్చిన దాంట్లో దేవుని భాగం దేవుడికి ఇస్తే మిగతా భాగం మీద దేవుడు ఆశీర్వాదం వస్తుంది. ఎంత వస్తుంది? నీ ఊహకు మించి వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. నువ్వేమో దేవుడిది కూడా జేబులెట్టేసుకుంటావు. ఎక్కడ? దేవుడిది జేబులెట్టేసుకుంటే జేబులో ఉన్న నీది కూడా ఎలాగ డాక్టర్ గారికి ఇవ్వాలో? యాక్టర్ గారికి కాదు, డాక్టర్ గారికి. నేను చెప్పిన వాస్తవమా కదా? వాస్తవమేనా? పిప్పని నొప్పి వచ్చింది, పన్ను పీకడానికి ఎవరికి ఇవ్వాలి? గుండె సురుకు అంటుంది. ఏం చేస్తారు డాక్టరు? చెప్పండి అమ్మా. కోపం వచ్చేస్తున్నట్టుంది నా మీద. పర్లేదు, నేనేమనుకోను, ఏమి ఇబ్బంది లేదు, అన్ని అలవాటే మనకి. గుండు సురుకు మరిపోతుందండి అంటే చంద్రప్ప గారు ముసలోడు అయిపోయాడులే, వాళ్ళ కొడుకు అంటాడు బల్లెక్కి. ఈలోపు దేవుడికి తెలుసు కదా నువ్వు దొంగిలిస్తున్నావని. డాక్టర్కి ఏం అర్థం అవుతుంది లోపల. ఈ టెస్ట్ అంటాడు, ఆ 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 టెస్ట్ అంటాడు, ఈ టెస్ట్ అంటాడు, డబ్బులు. ఏం చేసావు? మొత్తం అన్నీ ఉడిసేసి. అందుకే అంటాడు ఇచ్చి నన్ను శోధించండి. నువ్వు ఇస్తావు, దేవుడికి ఇస్తావు. నీకు రోగం వచ్చిందనుకో, ప్రభువా నేను నీ కార్యములు నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నప్పుడు మిగతా ధనం మీద నువ్వు దీవెనుంచుతావు. ఇది నేను ఎలా వైద్యునికి ఇవ్వాలి అని శోధించా. అప్పుడు నీకేం అలవాటు అంటే ఆయన ఈ జేబులు ఎట్టేసి ఈ జేబులో నీ ఎట్టేసి శోధనే ఎవరిని? దేవుణ్ణి. ప్రభా చేస్తానన్నా చేసి అంటే అక్కడ తిట్టబరుతారు. ఎవరిని? చంద్రప్ప కొడుకుని. ఎలాగా? గోటుతో పోయేది గొడ్లే. ఏమండి
నమ్మకస్తులు నాకు తెలుసండి, నమ్మకస్తులు నాకు తెలుసు. ఎంత ఉందా అంతలో అది దేవునిదని అంత ఇచ్చిన వాళ్ళు నాకు తెలుసు. హల్లెలూయా. మరి వాళ్ళు ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తలేదు చెప్పండి? ఏమంటే మన సంఘంలో ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళాలండి ఇప్పటికీ, వెళ్ళకుండా దేవుడు కాపాడాడా లేదా? ఎందుకు కాపాడాడో తెలుసా? మేమంటాం, ప్రభువా ఈ బిడ్డ నమ్మకంగా ఉంది. కొంచెములో నమ్మకంగా ఉన్న వాళ్ళ విషయంలో మీరు ఏం చేస్తారో మాకు తెలుసు, అద్భుతం చెయ్యి నాయన. అది మమ్మల్ని ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. అబ్రహాము మనుష్యులు అనబడేటువంటి దేవదూతలకు చేసిన ఆతిథ్యమే వాళ్ళను ప్రేరేపించింది. హల్లెలూయా. లోతు చేసిన ఆతిథ్యమే వాళ్ళను ప్రేరేపించింది. ఎలీషాకు షునేమీయులు చేసిన ఆతిథ్యమే వాళ్ళను ప్రేరేపిస్తే, దేవుని వాక్యాన్ని బట్టి మీరు చేస్తున్నది మమ్మల్ని ప్రేరేపించదా? చెప్పండి. మీలో ఎంత కష్టమైన కష్టాన్ని ఇష్టంగా భావించి ప్రేరేపింపబడి చేస్తున్నది మాకు తెలుదా? ఒక్క మాట చెప్పనా, దేవుని మనసు ఒకవేళ ఇలా వాక్యం చెప్తుంటే పాస్టర్ అమ్మ గారు కఠినాత్మురాలు అని అనుకుంటారేమో, అలాగైతే యేసుప్రభు కూడా ఇలాంటి వాళ్ళు చెప్తాను, లేకపోతే మమ్మల్ని అని ఎత్తారు కదా. యేసుప్రభు ఏం చేశారో తెలుసా? ఇలాగే వాక్యం చెప్తున్నారు. కానుకలు పెట్టి ఉంది ఇక్కడ. పాచి పని చేసుకుంటూ వచ్చేవి 2 నాణ్యాలు. ఎవరికే? 2 నాణ్యాలు పాచి పని చేస్తే వస్తాయి. ఈ రోజున మనం ఇక్కడ పాచి పని చేసే వాళ్ళు ఎవరు లేం కదా. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. ఆ మామ వచ్చేసింది ఆనందగా చర్చికి, మన సంఘమే. పాచి పని చేసుకుంటే 2 రూపాయలు. ఆమెకు ఆత్మ నడిపింపు వచ్చేసింది. ఏ నడిపింపిది? ఆత్మ నడిపింపు వచ్చేసి ఆమె మూట కింద కట్టుకున్న 2 రూపాయలు తీసి యేసుప్రభు వారు ఇక్కడ ఉంటే కాలుకు పెట్టలేసింది. యేసుప్రభు వారు, అయ్యయ్యో మామా, పాచి పని చేస్తే వచ్చే 2 రూపాయలు, ఈ 2 రూపాయలు కూడా నీకు నెలంతా రావని నాకు తెలుసు, నేనే ఇద్దాం అనుకున్నాను. అయ్యయ్యో మామా, పట్టుకెళ్ళిపో అన్నారా? ఏ కఠినాత్ముడా? కాదు, అదే ఆమెను ధనవంతురాలు చేస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, చేతిలో పచ్చ నోట్లు పట్టుకుని నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ధనవంతులు, కానీ ఆమె ప్రేరణతో వేసిన 2 నాణ్యాలకి దేవుడిచ్చిన డిక్లరేషన్ ఏంటో తెలుసా? మీ అందరికంటే ఎక్కువ వేసింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క లెక్కలు ఎలా ఉన్నాయి? విశ్వాసమును బట్టి ఉంటాయండి ఆయన లెక్కలు. హల్లెలూయా. ఆమె వేసింది 2 రూపాయలు. 2 రూపాయలకి కనీసం ఈ రోజులో బ్రెడ్ కూడా రాదు. మీ చేతుల్లో ఉన్నాయి 1000 రూపాయలు పచ్చనోట్లు, కానీ దేవుడు స్టేట్మెంట్ ఏమిస్తున్నాడో తెలుసా? మీకంటే ఎక్కువ వేసింది. హల్లెలూయా. ఈమె ధనవంతురాలు. హల్లెలూయా. ఎక్కడా లాజిక్ ఏంటి? ఆ 2 రూపాయలు ఆవిడ ధనవంతురాలా? మేము నో, లేని దాంట్లో ఉన్నదంతా వేసేసింది. నీకు ఉన్న దాంట్లో ఒక పచ్చనోటు వేసు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎందుకు దేవుడు ఆమెను అప్రిషియేట్ చేశాడు? నేను ఆదిలో చెప్పాను, ఆ నడిపింపు ఆమెకు మేలు చేసింది. ఆమె దేవుని మీద ఉన్న ఆశ తెలియపరుస్తుంది. అక్కడ లోతు మాట్లాడిన మాటల్లో తన కన్న బిడ్డల కంటే ఆతిథ్యం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ప్రేమ వ్యక్తపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు తన కష్టం కంటే దేవుణ్ణి ఎక్కువ చేసింది. తన జీవనం అనబడి 2 రూపాయల కంటే దేవునికి ఇవ్వడమే గొప్ప అని అక్కడ ప్రవర్తించింది. నెక్స్ట్ తన యొక్క స్థితి తను ఎలా గడుపుకుంటుంది నెల రోజులను ఆలోచించలే, దేవుడికి ఇవ్వాలని ప్రేరణతో త్యాగం చేసింది. హల్లెలూయా. త్యాగపూరితమైనది దేవుడు చూశాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని సేవకురాలు చెప్తున్నాను, నా చిన్న వయసులో, నా యవ్వన వయసులో, 19 సంవత్సరాల వయసులో నేను త్యాగం చేశానండి దేవుడి కోసం. హల్లెలూయా. నా బంగారం అంతటి ఇచ్చేసానండి దేవుని కోసం. ఇది చెప్పకపోతే అర్థమవుదు. ఇది చెప్పకపోతే అర్థమవుద్దా జనానికి? నా యవ్వన ప్రాయం అది 19 సంవత్సరాల వయసు అంటే ఎంతండి? అప్పుడు 19 సంవత్సరాల వయసులో నా హారము, నా సెట్, నాకున్నవన్నీ దేవుడికి ఇచ్చాను, వేసుకోవట్లేదు. హల్లెలూయా. వైరాగ్యంతో బ్రతికాను ఆ రోజు నుంచి. ఈ రోజు నాకు దేవుడు తక్కువ చేస్తాడా? విశ్వాసం చెప్తున్నాను, నా బిడ్డలకి, నా పిల్ల తరాలకి దేవుడు ఏమి తక్కువ చేయజాలడు. ఎందుకో తెలుసా? ఆయన న్యాయమును జరిగించేవాడు. ఈ రోజున మేము అందుకేనండి
ఉన్నంతలోనే సమృద్ధిగా ఉండగలుగుతున్నాం. బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, కానీ దేవదేవుడు అప్పటికప్పుడు మాకు ఏది కావాలో అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. హల్లెలూయా. ఒకవేళ సంగమా మీరు కూడా దేవుని కొరకు చేసి ఉంటారో, ఖచ్చితంగా మీరు చేసిన దాన్ని దేవుడు ఉంచుకోవడం, అణిచి కుదించిస్తాడు. హల్లెలూయా. జాగ్రత్త సుమ. ఎందుకో తెలుసా? విశ్వాసముతో కూడినదండి ఆత్మీయత అంటే. బయట వాళ్ళకి అర్థమవుతో, దేవుని లెక్కలో ఆత్మీయులకి అర్థమవుతాయి. ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నాం కాబట్టి అర్థమవుతాయి. బయట ఉన్నవాడిని చూసి ఆమె 2 రూపాయలు వేసింది, నేను 500 వేసాను, ఎవడెక్కువ వేసాడు అంటే ఏమంటారు? పిల్లాడి దగ్గరికి నేను 2 రూపాయలు వేసాను, ఆడు 500 వేసాడు, నేనే ఎక్కువ వేసానంటే వెళ్ళవయ్యా పిచ్చుడా, లెక్కలు తెలపతే పక్కనుండు. కానీ దేవుడి లెక్క ఎలా ఉంటుంది? హల్లెలూయా. మీరు దీవింపబడు నిమిత్తము, హల్లెలూయా, వాక్యమును నెరవేర్చు నిమిత్తము, హల్లెలూయా. చూడండి, ఏలియాని దేవుడు అద్భుతంగా పోషిస్తున్నాడు, మాంసము రొట్టె. అలాంటిది దేవుడు సారెపతు విధవరాలను పోషించడానికి ఎవరిని పంపాడు? ఎవరిని పోషించడానికి? ఈ రోజున దైవజనుడు ద్వారా ఎవరిని పోషించాలి? సంఘము ద్వారా ఎవరు పోషించాలి? సంఘము ద్వారా దేవుడు ఎవరిని పోషించాలి? ఇందులో ఉన్న మర్మం ఏమిటి? సంఘం దైవజనుడిని పోషిస్తే సంఘాన్ని దేవుడు పోషిస్తాడు. ఇది మర్మం. అక్కడ దైవజనుడిని దేవుడు పంపాడు. ఎందుకు పంపాడో దైవజనుడికి తెలుసు. ఆవిడ దగ్గర చిన్న అప్పం పెట్టడానికి కూడా లేదు. పెడతానందా ఫస్ట్ అడిగాడ నోరు తెరిచి. దాని ఫలితం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అమ్మా ముందు నాకు పెట్టు, దేవుడు అద్భుతం చేస్తాడో, తొట్టులో పిండి తక్కువ కాదు, బుడ్డులో నూనె అయిపోదు అన్నాకన్నా నమ్మింది. హల్లెలూయా. ఈ రోజున వాక్యం రిజల్ట్ విన్నాకన్నా నమ్ముతున్నావా? అయ్యి బాబోయ్ నమ్ముతున్నాను అనాలండి. నమ్ముతున్నావా? ఆమె రిజల్ట్ విన్నాక నమ్మిందా? ఈ వాక్యదానం అంతా విన్నాకన్నా నమ్మాలా? నువ్వు నమ్మాలా నమ్మక్కర్లేదా? నమ్ము, దేవుని మహిమను చూస్తావు, అద్భుతాన్ని అనుభవిస్తావు, వాక్శక్తిలో ఉండేటువంటి మాధుర్యాన్ని అనుభవిస్తావు, ప్రవచన ఫలాన్ని అనుభవిస్తావు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అమ్మా నీకే లేవా? అయ్యయ్యో చిన్నప్పం తేకమ్మా అయితేని అన్నాడా? చిన్నప్పం తెచ్చి పెట్టాక అద్భుతం జరిగింది, పెట్టాక జరిగింది, ఇచ్చాక జరిగింది, వేశాక జరిగింది. మనం ఏంటంటే మేమేమి చేయకుండానే. అర్థమైంది వాక్యం? అర్థమైంది కదమ్మా వాక్యం? దేవుని ఎదుట యథార్థంగా ఉన్న వారలారా, మీ యథార్థతను బట్టి దేవుడు ఆకాశపు వాకిళ్ళు తెరుచునుగాక. యథార్థతను కోల్పోయిన వారలారా, దేవుడు కనికరమును బట్టి మీరు మరలా యథార్థతలోనికి ప్రవేశించుదురుగాక. దేవుని కోటలో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని మీరు అనుభవించుదురుగాక. ఇప్పుడు చెప్పండి, ఆతిథ్యంలో ఏం దాగుంది? అద్భుతం. దైవజనుని చేర్చుకున్నట్టు ఏం దాగుంది? అద్భుతం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనిస్తూ సహోదరుని చేర్చుకున్నట్లు ఏం దాగుంది? అద్భుతం. ఇప్పుడు ఏం మానేయాలి మనం? చివరి మాట ఏం మానేయాలి మనం? వచ్చేసారు దాసి దాసి. ఏమంటే కొందరు ఉంటారండి ఇలాగా. అందరు ఉండరు సుమా, అందరుండరు. వచ్చేస్తున్నారు దాసి, ఎట్టాలి. అక్కడ నీ మనసు ఎవరు చూశారు? నీ ఆలోచన ఎవరు చూశారు? నీ పద్ధతి ఎవరు చూశారు? నీ పడికట్టు ఎవరు చూశారు? నీ బుద్ధి ఎవరు చూశారు? ఇది మంచి బుద్ధా? మంచికి ఫలం మంచి, చెడుకు ఫలం తెలిసిపోయింది. మీరు మంచిగా దేవుని ఎదుట ఉన్నారా? దేవుని వాక్యాన్ని నెరవేర్చారా? మంచి ఫలములు ఫలించారా? అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. వాక్యాన్ని పక్కన పెట్టారా? దేవుని యొద్ద నుండి పొందుకునేది ఏమీ ఉండదు. దేవాది దేవుడు మీకైనా మాకైనా కడవరకు వాక్యంలో నిలబడగలిగేటువంటి కృపిచ్చునుగాక.
ఎందరో వాక్యమును వక్రీకరించి ప్రకటిస్తున్న అపవిత్ర బోధలకు మనం మళ్ళకుందుముగాక. కడ వరకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుందుముగాక. మనం అన్యాయస్తులముగా ఉండొద్దు. మనము న్యాయవంతులుగా యథార్థవంతులుగా ఉందాం. దేవుని సొమ్ము మనము దొంగిలించొద్దు. హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సినది, దేవుడు రాయించినది తప్పక మనము నెరవేర్చుదుముగాక. తద్వారా ఆతిథ్యములో ఉన్న ఆశీర్వాదాన్ని, వాక్యపు నెరవేర్పులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మన శిరముల మీద నిశ్చయముగా కుమ్మరించుగాక. ఆమేన్. మహాగరుడ.